ప్రాణాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి ప్రజలు ఆయన నేను పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోండి అంటే సెలబ్రేట్ చేసుకోరా ఏంటి? పైగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించి మనం ఒక హదీస్ ఆల్రెడీ తెలుసుకున్నాం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సోమవారం నాడు మరియు గురువారం నాడు 2 రోజులు ఉపవాసాలు పాటించేవారు. సహాబాయి కిరాం రజియల్లాహు తాలా అన్హుం గారు వారిని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించారు. "ఈ 2 రోజులు మీరు ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారండి" అని అడిగారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? సోమవారం నాడు నేను పుట్టాను అన్నారు. అందులో వాస్తవం ఉంది. కాబట్టి నేను కృతజ్ఞతాపూర్వకంగా ఆ రోజున ఉపవాసం ఉంటున్నాను అర్థం తెలుస్తుంది. కానీ నేను దానికి పుట్టాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ దాని బదులుగా నేను ఉపవాసం ఉంటున్నాను అన్న మాట యాడ్ చేయలేదు. ఇది అర్థమవుతుంది కాబట్టి దాని అర్థాన్ని తీసుకున్నారు జనాలు. కానీ నేను ఆ రోజున పుట్టాను. అదే రోజు మీరు ఉపవాసం పాటించండి అని చెప్పాలా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? గురువారం నాడు వారాంతపు ఏవైతే రిపోర్ట్స్ ఏమేమి ఉంటాయో మన ఆమాలకు సంబంధించిన విషయాలు అవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బార్‌లో చేర్చబడతాయి. కాబట్టి నేను ఆ రోజున ఉపవాసం ఉంటున్నాను. ఎందుకంటే ఆ రోజు కూడా ఉపవాసం ఉండటం వల్ల నా ఆమాల్ అల్లాహ్ దర్బార్‌లో వెళ్తే నేను ఉపవాసం ఉన్న స్థితిలో అవి చేరతాయి అని ఒక సూచన ఇచ్చారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషయం సెలబ్రేట్ చేసుకోవడానికి చేయాలి అనే ఆలోచన ఈ సహాబా రజియల్లాహు తాలా కాలం వాళ్ళలో ఎవరికీ రాలేదు. ఆ తర్వాత వాళ్ళేం చేసుకున్నారంటే దీనిని ఆసరా చేసుకొని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించిన తారీఖుని పుట్టిన తారీఖుగా పెట్టుకొని చేయటం ప్రారంభించారు. ఈ మాట కూడా మన చర్చల్లోకొచ్చింది. ఏమని? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టిన తారీఖు క్షుణ్ణంగా, ప్రస్ఫుటంగా, కరాఖచ్చిగా ఒక రోజున ఉంది అని ఎక్కడ మన పుస్తకాల్లో లేదు. ఇప్పుడు మనం వేస్తున్న బండ లెక్కలైతే ఏమున్నాయో రబీউল అవ్వల్ 9 వచ్చినని, రబీউল అవ్వల్ 12 అని, రబీউল అవ్వల్ 16, 17 అని, రబీউল 27 అని ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఈనాటి మన క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని వెనక్కి తిరిగి చూసుకున్న లెక్కలే. ఆ రోజుల్లో ఎవరన్నా వ్యక్తి పుట్టినప్పుడు అతని పుట్టినరోజు గుర్తించుకునేవారు అనడానికి అంత ఆస్కారం జనాలకు ఉండేది కాదు, అవసరం లేదు. ఈనాడైతే మనం ఏం చేస్తున్నారంటే జనన మరణాలను దృష్టిలో పెట్టుకొని ఆ తారీఖు రికార్డ్ చేస్తున్నారు. ఎంతమంది వాళ్ళ పుట్టారు, ఎవరు ఏ రోజున పుట్టారు అని రికార్డ్ చేస్తున్నారు. మరణించితే ఈ రోజు ఎవరు మరణించారు అని. ఎందుకంటే ఆ పుట్టించిన రోజు గాని, ఆ మరణించిన రోజు గాని అవసరం ఉంది మన సొసైటీలో. ఆ రోజుల్లో అటువంటి లెక్కలేం లేవు. కానీ పుట్టిన వ్యక్తి పెద్దవాడై, కీర్తి సంపాదించి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క మన్ననలు పొంది, వారి ఆశీర్వాదం పొంది, మరణించే ముందు ఒక గొప్పవాడై ఉంటే, చర్చించుకోదగ్గవాడైతే, అతన్ని కీర్తించదగ్గవాడైతే, జనాలు ఆ తారీఖును ఏ తారీఖున చనిపోయాడు అని గుర్తుంచుకునేవారు. అంతగా పెద్దవాడైతే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క చనిపోయిన తారీఖు ఏదైతే ఉందో, మరణానికి సంబంధించిన తారీఖు ఏదైతే ఉందో, ఆ రోజు నుంచి ఏదైనా కొత్త సంఘటన చెప్పుకుంటున్నారు. ఫలానా తారీఖు ఫలానాడు చనిపోయాడే, ఆ రోజున ఇలా జరిగింది అని. అందుకని మనం చరిత్ర పుస్తకాల్లో చూస్తున్నాం. ఒక ముఖ్యమైన సంఘటన మీరు గుర్తుపెట్టుకోండి. ఉదాహరణగా ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారు 80 హిజ్రీలో పుట్టారు. 85 హిజ్రీలో పుట్టారు. మరి మరణించింది ఎప్పుడు అంటే 150 హిజ్రీ. మరి అదే సందర్భంగా అదే రోజున ఇమాం షాఫీ గారు పుట్టారు. ఇమాం షాఫీ గారి తారీఖు గురించి ఏం చెప్పుకునేవాడు? ఇప్పుడు గాని పుస్తకాలు చూడండి. ఇమాం హనీఫా గారు చనిపోయిన రోజున పుట్టారు అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికి చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక పెద్ద మనిషి చనిపోయాడు. ఆ చనిపోయిన తారీఖు గుర్తుంది. అదే రోజున ఈ అబ్బాయి పుట్టాడు. మరి అదే రోజున ఇమాం షాఫీతో పాటు వేరే ఎంతో మంది పుట్టుంటారు ఆ రోజుల్లో. మరి ఎవరినైనా అంతగా జనాలు చెప్పుకుంటున్నారా? ఇమాం షాఫీ పెద్దవాడై, చాలా గొప్పవాడై, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు కాబట్టి ఆ తారీఖున ఈ పెద్ద మనిషి యొక్క తారీఖుతో మనం యాడ్ చేసి చెప్పుకుంటున్నాం. ఆ రోజుల్లో అలా జరిగేది. కానీ ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారు పెద్దవారయ్యారు, గొప్పవారయ్యారు. కానీ ఆ తారీఖు ట్రేస్ చేయడానికి అవసరం వచ్చిందంటే ఇస్లాంలో ఆల్రెడీ తారీఖు ఉమర్ రజియల్లాహు తాలా గారి కాలంలో తారీఖులు వేయటం ప్రారంభించేశారు కాబట్టి.
లేకపోతే ఇమాం అబూ హనీఫా గారి తారీఖు కూడా ఉండేది కాదు. ఇమాం అబూ హనీఫా కంటే చాలా గొప్పవారు అబూబకర్ రజియల్లాహు. మరి ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీరు ట్రేస్ చేసి చూడండి. ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి డేట్ ఆఫ్ బర్త్ ట్రేస్ చేసి చూడండి. అలీ రజియల్లాహు అన్హు గారి డేట్ ఆఫ్ బర్త్ ట్రేస్ చేసి చూడండి. ఇవేంటంటే మామూలుగా ఆ రోజుల్లో మనిషి పుట్టిన తర్వాత తారీఖు లెక్కేయడం జరిగేది కాదు. మరి ఈ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తారీఖు కూడా అంతగా పట్టించుకునే జనాలు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెద్దవారయ్యి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, మరి అదే విధంగా ఖదీజా గారితో పెళ్లి జరిగిన తర్వాత ఆయన పిల్లలు కలిగి, వ్యాపారంలో ఆయన అభివృద్ధి చేస్తున్న సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని 40వ ఏట ప్రవక్తగా ఎంచుకుని, ఇస్లాం ప్రచారం కోసం ఆయన నియమ నిబద్ధుడిని చేసినప్పుడు, ఆయన జనాల ముందు నిలబడి ఇస్లాం గురించి చెప్పినప్పుడు, జనాలకి ఇస్లాం యొక్క మొదటి పాఠం ఏదో చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిజినెస్ మెన్ కాకుండా, సమాజంలో సామాన్య మానవుడు కాకుండా, ఒక ప్రవక్తగా జనాల దృష్టిలో ఇస్లాం స్వీకరించిన వారి దృష్టిలో ప్రవక్తగాను, ఇస్లాం స్వీకరించని వాళ్ళ దృష్టిలో ఒక శత్రువుగాను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం సాగింది. హిజ్రత్ వరకు బాగా ఇదైపోయింది. ఆ తర్వాత హిజ్రత్ తర్వాత మరి కూడా మక్కాలో నుంచి మదీనాలో వచ్చేసిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ మక్కా వాసులు చేస్తున్న కుట్రలు, పన్నాగాలు అన్నిటిని అడ్డుకోవడానికే బోలెడంత సమయం పట్టింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నిజంగా తీరిక ఎప్పుడు దొరికింది అంటే హుదైబియా తర్వాత తీరిక దొరికింది. హుదైబియా 6 హిజ్రత్ 6వ సంవత్సరంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు దొరికింది. మరి ఆ సందర్భంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒప్పందం చేసుకున్నారు యుద్ధం జరగదు అని. ఆ ఒప్పందం తర్వాత తీరిక వచ్చింది. మరి ఈ ఈ విధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయినప్పుడు ఆయన తారీఖు పటిష్టం చేసుకుంటూ నిజంగా 12వ రబీఉల్ ఆయన చనిపోయారు నిర్ధారణ చేయడం జరిగింది. అందుట్లో ఎక్కడ ఏ పుస్తకంలోను, చరిత్ర పుస్తకంలోను, హదీస్ పుస్తకంలోను, తఫ్సీర్ పుస్తకంలోను, మరి ఏ విధంగా మనకు కోట్ చేయడానికి సంబంధించిన పుస్తకంలోను మీరు ఎత్తి చూసుకోండి. ఆ రోజు చనిపోయిన తారీఖు 12 రబీఉల్ నిర్ధారణగా కరాఖచ్చిగా దొరుకుతుంది. మరి అటువంటప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణం 12 రబీউল అవల్ నిర్ధారణ చేసుకున్న తర్వాత, ఆ రోజు మీ దగ్గర ఏదన్నా కార్యక్రమాలు ఉంటే మీరు పోస్ట్‌పోన్ చేసుకోవాలి. ఎందుకంటే అది మరణించిన తారీఖు. వర్ధంతి. ఇస్లాంలో వర్ధంతి ఆ రోజున చేసుకోవటానికి ఆస్కారం లేదు. మీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై గౌరవం ఉంటే, మీ పండగలు, మీ ప్రత్యేకంగా ఆ రోజున ఏదన్నా వచ్చేది వస్తువు ఉంటే, దాన్ని మీరు పోస్ట్‌పోన్ చేయగలిగితే పోస్ట్‌పోన్ చేసుకోవాలి. ఇలా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయే రోజు మేము సంతోషంగా ఎలా పాటిస్తాం. సమాజంలో మనం చూస్తున్నాం. ఇంట్లో కుక్క చనిపోయిందని, అదే రోజున పెళ్లి చేసుకున్న రోజున తాతమ్మ చనిపోయిందని, వాళ్ళు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే, ఇదే రోజు తాతమ్మ చనిపోయిందని దాన్ని పోస్ట్‌పోన్ వెనక్కి చేసుకుంటారు, ముందుకు చేసుకుంటుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ప్రత్యేకంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బర్త్‌డే పేరున మీలాద్ చేసుకోవటం అనేది అసంభవం. అది పూర్తిగా 100% తప్పు. 16 తప్పు అని నేను మనవి చేసుకుంటూ, క్రింద చెప్పుకున్న కొన్ని మాటల్లోంచి కంటిన్యూయేషన్‌లో వారు సెలబ్రేట్ చేసుకున్న ఏమేమి రీజన్స్ చెప్తున్నారో, ఆ రీజన్స్ ఒకటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా సంతోషం చేసుకోండి రహమత్ వచ్చింది అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రహమత్ అన్నాడంట. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ రహమత్ అని చెప్పడం జరగలేదు. అంతకు ముందు ఉన్న ఆయత్‌లో అయితే ఏమైతే చెప్పడం జరిగిందో, ఏమని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅత్కుం మౌఇజతుం మిర్ రబ్బికుం వషిఫాఉన్ లిమా ఫిస్ సుదూర్. సూర యూనుస్‌లో నుంచి 57వ ఆయత్ ఇది. ఇందాక చెప్పుకున్నది 58వ ఆయతు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గురించి చెప్తున్నాడు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఖురాన్ ఏదైతే ఆయత్ ఉందో, ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ తఫ్సీర్ వ్యాఖ్యాత కూడా దీన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యాడ్ చేయలేదు. దీన్ని వారేం చేశారంటే ఖురాన్‌తో యాడ్ చేశారు. షిఫాఉన్ లిమా ఫిస్ సుదూర్. మీ హృదయాల్లో ఉన్నట్టు రోగాలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో ఖురాన్ పెట్టాడు. హుదం, హిదాయత్ యొక్క ఈ మూలాలు ఇందులో ఉన్నాయి. ఏదైతే మనం అన్ని హిదాయత్ మార్గాలైతే ఏదైతే ఉన్నాయో అన్ని ఇందులోనే ఉన్నాయి.
వరహ్మతుల్ లిల్ ముమినీన్. ఖురాన్ అనేది మూమిన్లందరికీ హిదాయతు అని చెప్పడం. ఈ విధంగా మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఇందులో చెప్పడం జరగలేదు. కానీ వీళ్ళు తమ భావముని ఎందుకని మొదట్లో చెప్పుకున్నాం. ఏమని? మన వైపున నా ఆలోచన ప్రకారం నేను ఇది అనుకుంటే దానికి తాత్పర్యం గాని, తఫ్సీర్ గాని అది చెల్లదు. ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్‌లో ఏదన్నా ఆయత ఉంటే దాని తఫ్సీర్ ఖురాన్ ద్వారా ఇవ్వగలిగితే మీరంత గొప్ప పండితుడై ఉంది అది యాక్సెప్టబుల్. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాని యొక్క ఆయత తఫ్సీర్ ఇచ్చుంటే అది కూడా సహీ హదీస్ ద్వారా అది మనం స్వీకరించదగింది. కాకపోతే ఈ రెండిటి దృష్టిలో ఏదైనా మూడో వస్తువు ఏదైనా ఉంటే సహాబాయి కిరాం రజియల్లాహు తాలా అన్హు ఆ ఆయతుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కూర్చుని ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఆ అర్థం చేసుకున్న అర్థాన్నే మనం ముఖ్యంగా గౌరవించాలి, ఆదరించాలి. మన వైపున ఈ రోజుల్లో 14 సంవత్సరాలు గడిచిన తర్వాత 1300 సంవత్సరాలు గడిచిన తర్వాత దీని అర్థం ఇది అని నేను చెప్పుకుంటానంటే అందులో ఎటువంటి బలము లేదు. అది మొత్తం బలహీనతో కూడుకున్న విషయం అని మనమే చేసుకుంటున్నాం. తర్వాత ఇది ఇప్పుడు కంటిన్యూషన్ లో ఇవాళ ఏం చెప్పుకోబోతున్నాం అంటే కిందటిసారి చెప్పుకున్న దానికి ఈడేం చేస్తున్నా అంటే బిదత్ హసనా, ఇది మంచి కార్యం. ధర్మంలో బిదత్ హసన అని. ఎందుకంటే బిదత్ హసన అంటే షరియత్లో చెడు బిదత్ ఒకటి, మంచి బిదత్ ఉందని ఇది క్లాసిఫై చేశారు. క్లాసిఫై చేసిన తర్వాత ఏం చెప్పారంటే మామూలుగా ఇది మంచిది చేసుకుంటే దీనిపై ఉమ్మతులు కొంతమంది పండితులు యాక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళ హృదయాలు దీన్ని ప్రశాంతంగా స్వీకరిస్తే ఇది బిదత్ హసన అవుతుంది. బిదత్ అంటే కొత్తగా ఉండి వచ్చిందని. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే 100% చెడు బిదత్. ఇలా చెప్పడానికి వీళ్ళు మాత్రం ఈ విషయం చెప్పుకోగలగరు. అసలు బిదత్ ఏంటంటో 2 ముక్కల్లో చిన్న సంక్షిప్తం మనం చేసుకుందాం. దివ్య ఖురాన్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బదీఉస్ సమావాతి వల్ అర్ద్ అని సూర బఖరాలో చెప్తున్నారు. అంటే మొట్టమొదటిసారిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి ఆకాశాల సృష్టిని ఉనికిలోకి తీసుకొచ్చారు. అంతకు ముందు భూమి ఆకాశాలు వాటి పద్ధతులు ఏదైతే నేడు మనకు కనిపిస్తుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే ఇది మనకి పరిచయం చేస్తున్నాడో ఆ స్థితిలో అవి లేవు. వీటిని మొదటిసారిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉనికిలోకి తీసుకొచ్చాడు. బదీ అంటే మొదటిసారిగా ఏదన్నా కార్యాన్ని బదా యబ్దవు అంటే మొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేయడం. అల్లాహ్ ఆ పని చేశాడు. ఆ భూమి ఆకాశాలకు సంబంధించి ధర్మంలో ఏదన్నా కొత్త వస్తువు పుణ్యం సంపాదించాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యం ఇస్తాడు అని ఏదన్నా కార్యాన్ని అది ఖురాన్‌లో గాని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణలో గాని, సహాబా రజియల్లాహు తాలా అన్హు గారి ఆచరణ ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు రిఫర్ అవుతూ ఉన్న పరిస్థితులు లేనప్పుడు అది కొత్త విషయంగా పరిగణలోకి వస్తుంది. అది పుణ్యప్రాప్తి కొరకు ధర్మానికి సంబంధించినవి ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పుణ్యప్రాప్తి కొరకు ఇబాదతుకు సంబంధించి ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఈ రోజు మనం తోలుతున్న ఈ క్యాప్స్ అయితే ఉన్నాయో ఆ రోజుల్లో ఉన్నాయో లేవో అని తెలియదు. అదేవిధంగా ఈ రోజు మనం తొడుగుతున్న బట్టలు ఆ రోజుల్లో ఆ లెవెల్‌లో ఉన్నాయో లేవో తెలియదు. కానీ బట్టలు మాత్రం ఉన్నాయి. అందుకని ఏమన్నా అంటే ఆ రోజుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విమానాల్లో ప్రయాణించారా ఏంటి? మనం ప్రయాణించడం లేదు. అప్పుడు బిదత్ మీకు కనపడదా అని చెప్తుంటారు. ఆ రోజుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొబైల్ ఉపయోగించారేంటి? మేము ఉపయోగించటంలా అని జనాలు ఏం చేస్తారంటే సాధారణ మనుషుల ముందు ఇటువంటి ప్రాపంచిక వస్తువుల యొక్క ఉదాహరణలు ఇచ్చి మభ్యపెడుతూ ఉంటారు. విమానంలో ప్రయాణంలో చేసేవాడు నాకు పుణ్యం అవుతుంది అని ఎవడు చేయడు. గడియారం వాడేవాడు నేను గడియారం వాడుతున్నాను పుణ్యం అవుతుంది అని వాడడు. మొబైల్ యూజ్ చేసేవాడు మొబైల్ యూజ్ చేయడం వల్ల నాకు పుణ్యం అవుతుంది అని వాడు. వాడి అవసరం కొద్దీ అది మార్కెట్‌లో అది అవైలబుల్ ఉంది. నేను పాతకాలపు వస్తువులను ఎత్తుకుంటారంటే మార్కెట్‌లో అవి లేవు. ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఇటువంటి కొత్త వస్తువులు గాడ్జెట్స్ ఏమవుతాయి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఉనికిలోకి వస్తున్నాయి. అవి కొత్త వస్తువులు వెనకాల వస్తువు మాయమైపోతుంది. ఆ రోజుల్లో ఒంటెలపై ప్రయాణం చేసేవారు. ఆ ఒంటెలను పెంచే కుటుంబాల వాళ్ళు సైతం ఒంటెలపై ప్రయాణం చేయటం లేదు ఈ రోజుల్లో. వాళ్ళ ఇళ్లలో వందల కొద్దీ ఒంటెలున్నాయి. వాటిపై వాళ్ళు స్వయంగా ప్రయాణం చేయటం లేదు. ఎందుకంటే ఆ సమాజం ఇప్పుడు లేదు మనకి. అటు ఒంటెలు ప్రయాణం చేసే రోడ్లు ఆ రోజుల్లో పరిస్థితులు లేవు ఇప్పుడు.
ఎడారులు సైతం పంట పొలాల్లోకి మారిపోతున్నాయి, లేకపోతే ఇళ్లలో మారిపోతున్నాయి, కాలనీలోకి మారిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పాత ఉదాహరణ చెప్పి ఎదురుగా కూర్చున్న వాడిని కూర్చోబెట్టి ఇది చెప్పు, అది చెప్పు సంతోషపెట్టి క్లాప్స్ కొట్టించడం గాని, వాళ్ళతో అరుపులు, కేరింతలు కొట్టించడం వల్ల చేసే పరిస్థితి కాదు. పుణ్యం కోసం సంపాదన, హుసూల్ నేకి, నేకి పొందాలి అనే ఉద్దేశంతో ఎవరైనా చేస్తే ఇది ధర్మంలో చేర్చబడిన కొత్త. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీలో, ముస్లింలో వచ్చినటువంటి ఈ పదం ఏంటంటే మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్. మన ధర్మములో పుణ్యార్థం ఏదన్నా కొత్తగా వస్తువు ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేస్తే, దాన్ని పరిచయం చేస్తే, తను అలా చేసుకుంటూ పోతే మరి అది యాక్సెప్ట్ స్వీకరించదగదు, రద్దున్, వాడి మొహాన్ని కొట్టేయాలి. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మౌలిక బోధన. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఒక ఉదాహరణ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒక హదీస్ వచ్చింది, మన్ సన్న ఫిల్ ఇస్లామి సున్నతన్ హసనతన్ ఫఅమిల బిహా మన్ బాదహు కాన లహు అజ్రుహా వ మిస్లు అజ్రి మన్ అమిల బిహా మిన్ గైరి అన్ యంకుస మిన్ ఉజూరిహిం షై. ముస్లింలో ఉన్నటువంటి ఇది రివాయత్. ఇది ముస్లింలో దీన్ని ఆసరా పెట్టుకుని చూడండి, అర్థం తీసుకుందాం, ముందు అర్థం తీసుకుందాం. ఇస్లాంలో ఎవరన్నా సత్కార్యము చేస్తే మన్ సన్న సున్నతన్ హసనతన్, ఎవరన్నా సున్నతన్ హసనతన్ మంచి కార్యము చేస్తే, ఫఅమిల బిహా మన్ బాదహు, ఆ కార్యం చేసిన వ్యక్తి చేసేసాడు ఆ పూట, ఆ కార్యాన్ని చూసిన వాళ్ళు కూడా ఇతడు చేశాడని ఎవరన్నా ఫాలో చేస్తే, ఆ పని ఎవరన్నా చేస్తే, కానలహు మొదటి వ్యక్తికి అజ్రుహా, ఆ వ్యక్తి ఎవరైతే ఈ ఫాలో చేశాడో వాడికి, ఎవరిని చూసి చేశాడో వాడికి మిస్ల్ అజరమన్ అమిల బిహా మిన్ గైరి, ఇద్దరి పుణ్యాల్లో ఎటువంటి తక్కువదనం చేయడని, మొదటగా చేసిన వాడికి 10%, వీడికి 90%, లేకపోతే వాడికి 90%, వీడికి 10 చేయడం, హెచ్చుతగ్గులు చేయడం కానీ జరగదు. ఇద్దరికి సమానంగా పుణ్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ముస్లింలో ఉన్నది రివాయితీ ఇది. మరి దీని నుంచి వాళ్ళు ఏం పోతున్నారంటే, దీని నుంచి వారేం చేస్తున్నారంటే, ఈ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి ఈ కార్యం అయితే ఇది ఉందో, బర్త్డే చేసిన అనేది, దీన్ని మనలోంచి కొంతమంది పండితులు ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ పండితులు చేసినటువంటి కార్యం మంచి పని చేశారు కాబట్టి దీన్ని మేము ఫాలో అవుతున్నాం అని చెప్తున్నాం. నిజం చెప్పాలంటే ఈ హదీసుకు ఇది ఇన్కంప్లీట్. అది ఇంతవరకు చెప్పుకున్నది వీళ్ళు చెప్తున్న మాట ఇన్కంప్లీట్. కంప్లీట్ మాట ఏమిటంటే అదే హదీసులో ఉంది. ఏమని ఉంది? ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక ఆరాబీ అంటే పల్లెటూరు వ్యక్తి. ఆ రోజుల్లో పల్లెటూరు వ్యక్తులు, అంతగా సంస్కారం లేని వ్యక్తుల్ని ఏం చేశారంటే ఆరాబీ అనేవారు. ఆరాబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చారు. ఆయన యొక్క పరిస్థితి బాగాలేదు. చాలా పేదరికంలో ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు, మరియు నిర్భరమైన జీవితంలో గడుస్తూ ఉన్నాడు అతను. అటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ వ్యక్తిని వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వస్తే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలబడి ఏం చేశారంటే, ఆయన కోసం సహాయం చేయమని ప్రకటించారు. ఆ ప్రకటన విన్న తర్వాత జనాలు ఏం చేశారంటే, కొంతమంది ఇళ్ళకెళ్ళి తమ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు, ఒక గుప్పిళ్ళో ఏదో వస్తువు, లేకపోతే కొంతమంది కొన్ని ఖర్జూరకాయలు అలా తీసుకొస్తుంటే, ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక అన్సారీ ఆయన తన ఇంట్లో కొన్ని బంగారు ముక్కలుంటే ఆ బంగారు ముక్కలు తీసుకొచ్చి అక్కడ అతను ఏం చేశారంటే తబర్రు చేశారు.
చేశారు. అంటే ధర్మం చేశారు. ధర్మం చేసినప్పుడు, దానం చేసినప్పుడు అది చూసి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా సంతోషపడ్డారు. ఈ బంగారం రావటం అనేది ఆయన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇక బంగారం అది వస్తువులు ఇవ్వడం మొదలెట్టారు. కాసేపటికి ఒక కుప్ప ఏర్పడింది అక్కడ. ఈ ఎవరైతే ధనాలు ఇస్తున్నారో చాలా ధనం ఏర్పడింది. మరి ఆ ధనాన్ని చూసి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా సంతోషపడితే ఆయన ముఖం సంతోషం, ఆ ప్రభావం ఆయన ముఖంపై తడతల్లాడుతూ ఉంది. కనపడుతుంది ముఖంలో. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు ఇది. ఏమని? మన్ సన్న సున్నతన్ ఫిల్ ఇస్లాం అని. అప్పుడు ఇందాక మనం చెప్పుకున్న హదీసులోంచి మాటలన్నీ వచ్చేసాయి. మరి అటువప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఇది జరిగింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ సంఘటన జరిగింది. కొంతమంది దానం చేశారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆళ్ళ దాన ధర్మాల యొక్క పరిస్థితిని అప్రిషియేట్ చేశారు. ప్రశంసించారు. బాగా పొగిడారు వాళ్ళు. కాబట్టి అది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించిన వస్తువు అయిపోయింది. ఎప్పుడైతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన కళ్ళ ముందు జరిగిందో జరిగిపోయింది. మనం 2 ప్రోగ్రామ్‌లకు ముందుగా హదీస్ పరిచయం ఒకటి చేసుకున్నాం. హదీస్ సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పాడంటే హదీస్ దేన్నంటారంటే అని చెప్పుకున్నప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశాన్ని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఎవరన్నా ఏదన్నా పని చేస్తే, ఆ పనిని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసి ప్రశంసించడం గాని, లేకపోతే దాన్ని సవరించడం గాని, లేకపోతే సైలెంట్‌గా ఉండిపోవడం గాని ఇయన్నీ జరిగితే, ఇయన్నీ హదీస్ కిందకొస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ హదీస్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు జరిగింది కాబట్టి, మనం ఇంకో మాట చెప్పకుండా దీన్ని నోరు మూసుకొని ఒప్పుకోవడం తప్ప ఎందుటో తీసుకెళ్ళి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బర్త్‌డే ఒక మంచి కార్యాన్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేకపోయింది అని నేను మనవి చేసుకుంటున్నాను. ఇమాం మాలిక్ గారు ఏం చెప్తున్నారో అదే విధంగా చెప్పండి. మని ఇబ్తదా ఫిల్ ఇస్లామి బిద్అతన్ యరాహా హసనతన్ ఫఖద్ జైమ అన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖాన అర్-రిసాలా. లియన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యఖూల్ అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా. ఇమాం మాలిక్ బిన్ అనస్ రజియల్లాహు తాలా అన్హు గారు నలుగురు అయిమ్మాల్లో నుంచి ఇమాం అబూ హనీఫా, ఇమాం మాలిక్ అని ఎప్పుడైతే చెప్పుకుంటానో ఆ ఇమాం మాలిక్ రజి మదీనాలో ఉండేవారు ఈయన. ఈయన హజరత్ ఉమర్ రజియల్లాహు తా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తాలా నుంచి చేసిన రివాయతులన్నీ చాలా పటిష్టమైనవి. మరి ఈయన ఈ బిద్దతుకు విరుద్ధంగా ఉన్న విషయం చెప్తున్నాడు. ఎవరన్నా ఇస్లాంలో కొత్త వస్తువు ఇంట్రొడ్యూస్ చేసుకొని ధర్మానికి సంబంధించి నీ పుణ్య ప్రాప్తి ఉద్దేశంతో చేసుకుంటే బిదఅతన్ యరాహ హసనతన్, పైగా అలా చేసుకున్నవాడు ఈ నేను చేసిన పని చాలా గొప్ప కార్యమని ఘన కార్యం అని చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతుంటే అటువంటి వ్యక్తి ఆ సైడ్‌లో అతను చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ ఫఖద్ జైమ, వాస్తవానికి అతను మంచి మాట చెప్పలేదు. అతను చాలా చెడ్డ మాట చెప్పాడు అంటున్నారు. ఎలా చెడ్డ మాట అయింది? అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబద్ధం చెప్పారు. ఆయనపై ఏదైతే రిసాలత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైగంబర్ పదవి ఇచ్చాడో, ఆ పదవికి న్యాయం చేయలేదు అని అతను బొంకుతున్నాడు అని అంటున్నారు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేయని పని నువ్వు చేస్తున్నావు. పైగా ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలీదు కాబట్టి నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అంటే ఆ విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలీదు నువ్వు ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై తప్పు పడుతున్నట్టు అయితుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తప్పు పట్టినవాడు ఇంకా ముస్లింగా ఉంటాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై తప్పు పట్టినవాడు ఇంకా ముస్లింగా మిగులుతాడు అనేది ప్రశ్న. కాబట్టి ఇది చాలా భయంకరమైన వస్తువు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మానికి సంబంధించినట్టు ఏవేవి ముఖ్యమైన మౌలిక వస్తువులు ఉన్నాయో, ఖియామత్ వరకు పనికిచ్చే వస్తువులు ఏమున్నాయో, అది ధర్మం రూపంలో, వహీ రూపంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ ప్రసాదించాడు. దాన్ని పరిపూర్ణం చేయటం, సంపూర్ణం చేయటం జరిగింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్‌లో అంటున్నాడు. అదే ఈ ఆయత్‌లో ఉంది. అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా అని చెప్పడం జరిగింది. పైగా ఇబ్నే మాజా రహిమహుల్లాహ్ గారు ఏం చేశారంటే, తన పుస్తకంలో ఈ యొక్క హదీస్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి తీసుకొచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, మన్ అహ్యా సున్నతన్ మిన్ సున్నతి ఖద్ ఉమీతత్ బాది కాన లహు మిన్ అజ్రి మిస్ల మన్ అమిల బిహా మిన్ గైరి అన్ యన్కుస మిన్ ఉజూరిహిం షై'a. మన్ ఇబ్తదఅ బిద్అతన్ లా యర్దాహా అల్లాహు వ రసూలుహు ఫఇన్న అలైహి ఫఇన్నహు అలైహి మిస్ల ఇస్ము మన్ అమిల బిహా మినన్ నాసి వలా యన్కుసు మిన్ ఆసామిన్ నాసి షై'a. రవాహు ఇబ్న్ మాజా.
ఇబ్న్ మాజాలో ఉన్నటువంటి ఈ హదీస్‌లో ఏం జరిగిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటంటే పైన హదీస్‌లో మనం మన్ సున్నత్ అని చెప్పుకున్నాం. అక్కడ ఈ హదీస్‌లో మన్ అహ్యా సున్నతం మిన్ సున్నతి. నేను ఆచరణ చేసి వదిలేసినటువంటి నా తర్వాత జనాల వరకు చేరేటటువంటి హదీసుల్లో నుంచి, నా సున్నతుల్లో నుంచి ఏదన్నా సున్నత్ ఎవరికన్నా దొరికితే అది ఆ సమాజంలో దానిపై ఆచరణ లేకుండా ఉండి, ఆ హదీసు నిజమైన పద్ధతిలో మీకు అంది ఉంటే, ఆ జనాలు విస్మరించినటువంటి హదీసుని ఎవరన్నా మరీ ఇంకోసారి జీవింపజేస్తే, దానిపై ఆచరణ చేస్తే, అంటే ఆ హదీస్ రివైవ్ చేయడం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతును మళ్ళీ బ్రతికించినట్లు అవుతుంది కాబట్టి అటువంటి వ్యక్తి అతనికి చాలా పుణ్యం అవుతుంది. మరి అదే విధంగా దానికి విరుద్ధంగా కొత్త వస్తువులు ఎవరన్నా ఇంట్రొడ్యూస్ చేస్తే ధర్మంలో, దేన్నైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆయన ప్రవక్త కొత్త వస్తువులు ఆయన వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఆ తప్పు చేసిన వాడికి ఆ పద్ధతి ఇంట్రొడ్యూస్ చేసిన వాడికి వాళ్ళ అడుగుజాల్లో నడిచిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒకే విధానం బట్టి ఏమవుతుంది, పాపం అంటుకుంటుంది అని హదీస్‌లో చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ వీటి ద్వారా మనకు తెలుస్తుందంటే బిదత్ అనేది నిజంగా బిదతు మంచి బిదతు, చెడు బిదతులు అసలు లేవు సమాజంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన రివాయత్ ఏం చెప్తుంది? కుల్లు బిదఅతిన్ దలాలా. ఇది హదీస్ ప్రముఖ పుస్తకాలన్నిట్లో దొరుకుతుంది. కుల్లు బిదఅతిన్ దలాలా. ప్రతి బిదత్ ఏదైతే ఉందో ప్రతిదీ దుర్మార్గమే, భ్రష్ట మార్గమే. కుల్లు దలాలతిన్ ఫిన్నార్. కుల్లు బిదఅతిన్ దలాలా, కుల్లు ముహద్దసతిన్ బిదఅ, కుల్లు బిదఅతిన్ దలాలా, కుల్లు దలాలతిన్ ఫిన్నార్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే ఖుత్బాలో ఈ 3 మాటలు వచ్చాయి. ప్రతి ఖుత్బాలో శుక్రవారం నాడు. కుల్లు ముహద్దసతిన్ బిదఅ, ధర్మంలో కొత్తగా ప్రయోగించబడిన వస్తువు బిదఅతు. కుల్లు బిదఅత్ దలాలా, ప్రతి బిదఅతు దలాలతు మార్గభ్రష్టత్వము. కుల్లు దలాలతిన్ ఫిన్నార్, ప్రతి మార్గభ్రష్టము నరకానికి తీసుకెళ్తుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి జుమ్మా ఖుత్బాలో చదివేవారని రివాయతుల్లో ఉన్నాయి. మరి ఇది ప్రస్ఫుటమైనటువంటి వాక్యాలు. మరి దీనికి మనకు ఏ పుస్తకంలో ఉంది అని చెప్పే అవసరం కూడా లేదు. ఈ బిదతులు కూడా దీన్ని చదువుతుంటారు. నేడు మన ప్రతి ఖుత్బాలోనూ ఈ మాటలు వింటూ ఉంటాం. ఎందుకంటే అది రివాయతులు మనం ఏంటంటే కాలక్రమేణా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతూ వస్తున్నటువంటి హదీసులు ఇవి. వీటిపై జనాల యొక్క ఉమ్మత్ యొక్క ఆచరణ ఉంది కాబట్టి చాలా విస్ఫుటమైనటువంటి బలమైనటువంటి సాక్ష్యాలు ఇందులో ఉన్నాయని నేను మనవి చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ బిదతు హసన, బిదతు సయ్యా అనేది లేవు అసలు. ఒకసారి మాత్రం ఇది వచ్చింది మాట. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కాలంలో ఉత్పన్నమైంది. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏం చేశారంటే, ఆయన కాలంలో జనాలు ఆయన రాత్రిళ్ళు బయట తిరుగుతూ తన ప్రజలు ఏం చేస్తున్నారో చూస్తుండేవారు. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే రమదాన్ నెల వచ్చినప్పుడు జనాలు రమదాన్ నెలలో ఒక మస్జిద్‌లో ఇద్దరు, ముగ్గురు ఒక మూలలో ఎవరికెవరికి ఎంత వచ్చిందో వాళ్ళు తరావీ చేసుకుంటూ ఉండేవారు. ఖియాముల్ లైల్ చేసుకుంటూ ఉండేవారు. ఇలా ఒకళ్ళ శబ్దం ఇంకోటికి స్ట్రైక్ అవుతుంది. బాధగా అనిపించింది ఆయనకు కూడా. అందుకని ఆయన చేశారంటే, అరే మీరందరూ పని చేయండి. మీరందరూ ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు తఆలా వెనకాల నమాజ్ చేసుకోండి అని ఆ జనాలు అందరూ వేరే ఎవరికి ఇష్టం వచ్చిన ఒంటరిగా చేసుకున్న వాళ్ళందరూ కలిపి ఒక జమాత్ రూపంలో నుంచోబెట్టి ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు తఆలా గారు మీరు ఖురాన్ చదివించండి, వీళ్ళకి తరావీ చదివించండి అని అప్పచెప్పారు. ఆ జనాలందరూ ఒక చోట చూసి జమాత్‌గా చూసి నేమతిల్ బిదఅతు హాజిహి, ఈ ఎంత మంచి పని చేశాను అని ఆయన చెప్పారాయన. ఆ మాట. ఆ మాటను అడ్డం చేసుకొని ఇప్పుడైతే బిదఅతుల వైపు మొగ్గు చూపేవాళ్ళు, బిదఅత్ అంటే దానివల్ల లబ్ధి పొందేవాళ్ళు, డబ్బు సంపాదన గాని, లేకపోతే హంగామా చేసుకుని తిండి పొట్ట పెంచుకోవడం గాని, లేకపోతే ఇంకో విధమైన లాభార్జన ఏదన్నా ఉన్న ప్రాపంచిక లాభం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఈ బిదఅత్ అనే పదాన్ని అడ్డం పెట్టుకున్నారు. కానీ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏం చేశారంటే, అక్కడ కొత్తగా ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది ఏమీ లేదసల. ధర్మంలో ఇది పుణ్యం జరుగుతుంది అని చేసింది ఏమి లేదు. కొంచెం 2 అడుగులు ముందేస్తే ఈ వాస్తవం మనకేం తెలుస్తుందంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ జీవితంలో 3 రోజులు తరావీ నమాజ్ చదివించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇమామ్‌గా ఉన్నారు. ప్రజలు వెనక ఉండి మామూముగా అంటే ముక్తదిగా ఉండి నమాజ్ చేశారు. ఇది బుఖారీలో ఉన్నటువంటి రివాయత్. మరి వాళ్ళు చదివారు కాబట్టి ఈ జమాత్‌తో తరావీ చేయడం అనేది ఏమైంది? సున్నత్ అయిపోయింది అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారానే.
కానీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని 3 రోజుల కంటే మించి ఎక్కువ చేయలేదు. దీనికి కారణం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా ప్రకటించారు. ఏమనంటే, నేను మీ యొక్క ఏదైతే మీరు ఎంత సంతోషంగా ఎంత యాక్టివ్‌గా మీరు ఇంట్రెస్ట్‌గా తీసుకొని ఈ సున్నత్ చేస్తున్నారు. అది చూస్తుంటే ఇది మీపై ఫరజ్ అయిపోతుందేమో అనే భయంతో నేను ఆపేస్తున్నాను. నేను మీతో జమాత్ చేయటం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించారు. మరణించిన తర్వాత వహీ రావటం గాని, ఏదన్నా వస్తువును ఫరజ్ చేయటం గాని ఇలా జరిగే ఛాన్సెస్ లేవు. అందుకని ఇప్పుడు ఉమ్మత్ ఏం చేసిందంటే దానిని యాక్సెప్ట్ చేసుకోండి. ఇక ఫరజ్ అవ్వదు. స్వయంగా మొహమ్మద్ గారు జమాత్‌తో చేశారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు తన కాలంలో 8 రకాతులు చదివి చూపించారు. ఖురాన్ చదివారు. జనాలు వెనకాల చదివారు. ఇదంతా సున్నతులోను ఉన్నది. దాన్ని ఉమర్ రజియల్లాహు తాలా ఏం చేశారంటే మళ్ళీ ఆ సున్నతును రివైవ్ చేయించారు. కానీ ఆ మాట వరుసగా ఆమె అన్నారంటే నేను ఈ చేసిన పని చాలా బాగుంది కదా అనే ఉద్దేశంతో ఆయన ఆ మాట బిదత్ దాని లిటరల్ మీనింగ్ అంటే పదపూర్వకంగా ఉన్నటువంటి మీనింగ్ లోనే చెప్పారు గాని వాస్తవ మీనింగ్ లో దాన్ని ఎప్పుడు బిదత్ అనే ఉద్దేశంలో చెప్పలేదు. ఎందుకంటే సహాబా కిరామ్ రజియల్లాహు తాలా కాలంలో సున్నతుకు విరుద్ధంగా చిన్న పని చేయడం కూడా వాళ్ళు పెద్ద విషయంగా భావించి బిదత్ అని చెప్పుకునేవారు. సో ఈ విధంగా ఈ బిదత్ హసన అనే మాట ఊరికనే జనాలు విప్పటం వాళ్ళకు మోసం చేయటం తప్ప ఇందులో ఏ దమ్ము లేదు, ఏ మాట పస్సా లేదు అని నేను మనవి చేసుకుంటూ మాట ముందుకు తీసుకెళ్తున్నాను. తర్వాత ఇవి ఏ దేనికి సంబంధించినంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలు నిరాధారమైనవి, వీటిలో బలం లేదు అని మనం చేస్తున్నాం. తర్వాత ఏంటంటే రుకు వాళ్ళ దగ్గర ఇంకో దలీలు తీసుకొచ్చారు వాళ్ళు. మేము దీని వల్ల రుకులో జాయిన్ అవుతున్నామండి, చేస్తున్నామని. ఏం దలీలు తీసుకొచ్చారు? ఇప్పుడు ఒక రోజున బుఖారీలో ఒక హదీస్ వచ్చింది. ఏమనంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక రోజున కూర్చుని నమాజ్ చేస్తూ ఉండగా సమీ అల్లాహు లిమన్ హమీదా అని నమాజులో నిటారుగా నిలబడ్డప్పుడు ఒక సహాబీ ఏం చేశారంటే కాస్త బిగ్గరగా పెద్ద శబ్దంతో రబ్బనా వలకల్ హమ్ద్ హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ అని కాస్త బిగ్గరగా చెప్పారు. అంతకుముందు జనాలు ఏం చేశారంటే ఆ బిగ్గరతనం లేకుండా సైలెంట్ గా తక్కువ శబ్దంతో వాళ్ళు రబ్బనా లకల్ హమ్ద్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈయన బిగ్గరగా చెప్పాడు. బిగ్గరగా చెప్పేటప్పటికి నమాజ్ అయిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చుని వెనక్కి తిరిగి కూర్చుని అడిగారు, ఎవరు నేను నమాజ్లో బిగ్గరగా రబ్బనా లకల్ హమ్ద్ చెప్తూ ఉండగా విన్నాను అని. అప్పుడు వాళ్ళు అనుకోండి ఆ వ్యక్తి మొదట్లో కొంచెం సంకోచించిన తర్వాత నేను చెప్పానండి అని అంగీకరించారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారంటే 30 కంటే ఎక్కువ మలాయిక మీరు చెప్పిన ఈ హమ్ద్ అయితే ఉందో రబ్బనా లకల్ హమ్ద్ అని దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బార్లో తీసుకెళ్తానికి పరిగెత్తుకొచ్చారు, ఎగబడ్డారు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తిని ప్రోత్సహించారు. ఇప్పుడు బిదతీయులు ఏం చేస్తున్నారంటే ఈ ఖురాఫీయులు దీని గురించి ఏం ఆధారం తీసుకున్నారంటే ఏమని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అంతకు ముందు బిగ్గరగా చేయలేదు, ఈ సహాబీ బిగ్గరగా మొదటిసారి చేశారు, దీన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బిదత్ అని చెప్పలేదు, కాబట్టి మేము చేస్తున్న పని కూడా బిదత్ కాదు, ఇది అంగీకరించదగ్గర వాదనలో తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, ఈ జరిగిన సంఘటన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షంలో జరిగింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానిపై అప్రూవల్ స్టాంప్ వేశారు. ఎవరు చేశారు అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ ఫలానా వ్యక్తి చేశాడని తెలిసిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తర్వాత జరిగింది రియాక్షన్ మలాయిక ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అది వివరించి ఆ వ్యక్తిని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రశంసించారు. అది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఉత్పన్నమైనటువంటి హదీస్ లోకి వచ్చేసింది అది. ఇప్పుడు ఎవరన్నా మన మసీదులో వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల మన వాళ్ళు ఇండియాలో ఏం చేస్తున్నారంటే సమీ అల్లాహు లిమన్ హమీదా అనగా బిగ్గరగా రబ్బనా వలకల్ హమ్దన్ కసీరన్ దగ్గర చెప్తుంటారు. ఈ బిదతీయులు మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అది చూసి వీళ్ళు తప్పు చేస్తున్నారని తప్పు పడతారు కానీ ఇది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో ఇలా వచ్చింది అని వాళ్ళు ఒప్పుకోరు. మరి అంటే ఇక్కడ వాళ్ళ లాభం ఉంది, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద డబ్బులు వచ్చి పడుతున్నాయి, జేబులు నిండుతున్నాయి, పొట్టలు నిండుతున్నాయి, తమకు కావాల్సిన మర్యాదలు దొరుకుతున్నాయి. కానీ అక్కడ దొరకట్లేదు కాబట్టి అక్కడ దాన్ని ఖండిస్తున్నారు. ఇక్కడ వచ్చి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ అడ్డం పెట్టుకుని తమ పబ్బం కొట్టుకుంటున్నారని నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత వాళ్ళు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఇంకొక ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. ఆ ప్రూఫ్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఖురాన్ ఉంది,
ఈ సాధారణ మనుషులు దీని వల్ల ఇటువంటి మాటలు వీరేం చేస్తారంటే, వీళ్ళ దగ్గర వెనకాల బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల ఇటువంటి మాటల్లో ఏం చేస్తారు, ఇతను చెప్పేది కరెక్టే అని. అంటే ప్రతిసారి వారు తాము చేసుకున్న ఈ తప్పు పని ఎక్కడో వెనకాల హదీసుల్లో ఒక సపోర్ట్ ఉంది. అది మనం చేస్తున్నామనే ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ తప్పుగా చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ హదీస్ ఏదైతే మనం చెప్పుకుంటున్నాం చూడండి, ఖురాన్ అవతరించింది. ఖురాన్ అవతరించిన విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై 23 సంవత్సరాల వరకు ఖురాన్ అవతరిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు చనిపోయారు. ఆ తర్వాత అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు ముస్లింల యొక్క ఖలీఫాగా ఎంచుకోబడ్డారు. అబూబకర్ రజియల్లాహు తఆలా ఖలీఫాగా ఎంచుకోబడినప్పుడు ఏం జరిగింది అంటే, ఒక రోజున ఉమర్ రజియల్లాహు తఆలా పరిగెత్తుకొచ్చి ఆయన దగ్గరికి, అబూబకర్ గారు, మన యుద్ధాలలో వెళ్ళినటువంటి చాలా మంది ఖురాన్ హాఫీజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షహీద్ అయిపోతున్నారు. ఈ విధంగా వాళ్ళు షహీద్ అయిపోతూ ఉంటే మన దగ్గర ఖురాన్ మననం చేసుకున్న వాళ్ళు, కంఠస్థం చేసుకున్న వాళ్ళు, హిఫ్జ్ చేసిన వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. తర్వాత మనం ఖురాన్ మన దగ్గర నుంచి పోతున్న భయం నాకుంది అని. అందుకని మీరు ఖురాన్‌ని ఒక పుస్తక రూపంలో సమీకరించే ప్రోగ్రామ్ చేయండి. ఏదైనా ఏర్పాటు చేయండి అన్నారు. ఆ మాట విన్న ఉమర్ రజియల్లాహు అబూబకర్ గారు ఏమనంటే, ఈ పని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేయలేదు. నేను కూడా చేయలేను అని చెప్పారు అబూబకర్. ఆయన్ని వెంటబడి ఆయన నచ్చజెప్పి ఒప్పించారు ఉమర్ రజియల్లాహు తాలా. చివరికి అబూబకర్ ఒప్పుకున్నారు. అబూబకర్ ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ పని ఎవరు చేస్తారు? జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలాకు చెప్పాలి అంటే ఆయన్ని తీసుకొచ్చారు. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలాతో మాట్లాడితే ఆయన ఏం చేశారంటే ఒప్పుకోలేదు ఆయన. వాడికి ఇద్దరు పెద్ద వ్యక్తులు కలిసి ఆయన్ని ఒప్పచెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఖురాన్ ఎవరెవరి దగ్గర ఉందో లిఖిత పూర్వకంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు మన దగ్గర, అంటే ఆ రోజుల్లోనే కొంతమంది సహాబా తమకు ఎప్పుడెప్పుడైతే అందుబాటుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దర్బారులో ఉన్నప్పుడు ఎంత ఖురాన్ అవతరించిందో వాళ్ళు ఎంత రాసుకోగలిగిపోయారో, ఎంత మననం చేసుకున్నారో వాళ్ళు అవి తమకు అందుబాటులో ఉన్న వస్తువులపై రాసుకుని ఉంచుకున్నారు. కొంతమంది కుండల పెంకులపై రాసుకున్నారు. అటువంటి రికార్డులో ఆ కుండల పెంకులపై రాసుకున్నట్టు. కొంతమంది ఎముకల యొక్క వెడల్పాటి ఒంటెల వెడల్పాటి పెద్ద ఎముకలపై రాసుకున్నట్టు. కొంతమంది చర్మాలపై రాసుకున్నట్టు, అంటే తోళ్ళు స్కిన్ ఏదైతే ఉంటుందో ఎండబెట్టినట్టు తోలు అయితే ఉంటుందో దానిపై రాసుకున్నట్టు. కొంతమంది గోడలపై రాసుకున్నట్టు. కొంతమంది ఇలా రాసుకుని వాళ్ళకి అందుబాటులో ఉన్న పద్ధతులు వాళ్ళు రాసి చెప్పుకున్నారు. ఎప్పుడైతే ఈ బాధ్యత చెప్పారో ఈ జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలా ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ సేకరించి ఒక పుస్తకంలో సమీకరించి దాన్ని ఎవరైతే మననం చేసి కంఠస్థం చేసుకుని ఉన్నారో వాళ్ళందరి దగ్గర వాటిని చదివి వాళ్ళ దగ్గర చదివి విని ఈ వస్తువులని కంపేర్ చేసుకుని దీన్ని ఒక సంపూర్ణంగా ఒక పుస్తక రూపంలో దాన్ని సమీకరించారు. అంటే వాళ్ళు కూడా రాసుకుని ఉన్నారు. కొంతగా కొంతమంది ఒక సూరా రాసుకున్నారు, కొంతమంది 2 సూరాలు రాసుకున్నారు, కొంతమంది కొన్ని ఆయతులు రాసుకున్నారు, విడివిడిగా రాసి ఉన్నాయి. వీటన్నిటిని బ్రోధి చేసి ఒక పుస్తక రూపంలో చేశారు. అంటే రాసి లేరు అని కాదు, రాసుకున్నారు, విడివిడిగా ఉన్నాయి. కొంతమంది కానీ ఒక రూపంలో, ఒక పుస్తక రూపంలో చేర్చి కంప్లీట్ చేశారు జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలా గారు. ఆనాటి సహాబా వాటి ముందు ఇది ఖురాన్ చదివి వించుకున్నప్పుడు వాళ్ళందరూ దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఇజ్మా దీనిపై ఉనికిలోకి వచ్చింది. మన దగ్గర ప్రూఫ్ కోసం తీసుకునే ధర్మంలో ప్రూఫ్ కోసం ఏదైతే వస్తువులు మనం తీసుకుంటున్నాం వాటిలో ఇజ్మా కూడా ఒకటి ఉంది. ప్రత్యేకంగా సహాబా యొక్క ఇజ్మా, దానికి అసలు తిరుగులేదు. ఖురాన్ ఏదైతే ఖురాన్ లో ఉన్న ఆయతులు ఏ విధంగా గౌరవప్రదమైనవో అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులు స్వచ్ఛమైనవి ఏ విధంగా గౌరవప్రదమైనవో అదే విధంగా సహాబా యొక్క ఇజ్మా కూడా అది గౌరవప్రదమైనది. అది ఉమ్మత్ దాన్ని తీసుకుంది, అడాప్ట్ చేసుకుంది. అది మరి ఆ ఇజ్మా పూర్వంగా ఖురాన్ దివ్య ఖురాన్ రూపంలో మనకు వచ్చేసింది కంప్లీట్ గా. ఇప్పుడు ఇది లేని పని చేశారు కదా, అందుకనండి లేని పని ఏమి చేయలేదు. సహాబాయి కిరామ్ రజియల్లాహు తాలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నట్టు ముందుగా రాసుకున్నారు. చివరి రోజుల్లో హిజరత్ తర్వాత మక్కా విజయం తర్వాత మరి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దర్బారులో హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు, హజరత్ మావియా రజియల్లాహు తాలా అన్హు,
హజరత్ సయ్యద్ బిన్ సాబిత్ రజియల్లాహు తఆలా అన్హు ఇటువంటి గొప్పవాళ్ళు కాతిబీని వహీ అంటే వహీ రాసుకునే వాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. వాళ్ళతో రాయించడం జరిగేది వహీ రాయించడం జరిగేది, ఖురాన్ రాయించడం జరిగేది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా దీనికి పునాదులు వేశారు, రాయించారు, ఖురాన్ రాయించారు. ఇప్పుడు జనాల దగ్గర విడివిడిగా ఉన్నాయి కాబట్టి దాన్ని సమీకరించే కార్యం మాత్రమే వీళ్ళు చేశారు. అది కొత్త పని ఏం చేయలేదు. వాళ్ళు ఒకే చోట ప్రూవ్ చేశారు. తర్వాత ఇస్లాం ఇంకా స్ప్రెడ్ అయ్యింది, ఇంకా బాగా పెరిగింది. పెరగడం వల్ల ఏం జరిగింది, చాలా సుదూర ప్రాంతాలకు ఇస్లాం అంటే కొత్త వాళ్ళు ఇస్లాంలోకి వచ్చారు. అరబీ అంటే ఒక అక్షరం ముక్క కూడా తెలియని వాళ్ళు ఇస్లాంలోకి వచ్చారు. మళ్ళీ అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రతులు తీసుకుని వాళ్ళు చదివేటప్పుడు తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసేటప్పుడు ఈనాటికి మనలో చాలా మంది అరబీ భాష రాదు. ఒక న్యూస్ పేపర్ తీసుకుని చదివారనుకోండి, న్యూస్ పేపర్లో అంటే మనం ఏంటాము జేర్, జబర్, పేష్, అదే విధంగా జజం అని ఏదైతే మనం చెప్పుకుంటామో మన భాషలో, వీళ్ళేమో దమ్మ, ఫతహ, కసరా, సుకూన్ వీళ్ళు చెప్పుకుంటుంటారు. అటువంటి ఏదైతే చిన్న గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులు మనం మామూలు బాళుక భాషలో ఉన్న అరబీలు వాడరు. దాన్ని ఆ గుర్తులు వాడకుండానే మనం అచ్చులు హల్లులు ఏదో చెప్తుంటాం కదా, వాడు హల్లులు మాత్రమే వాడుతున్నారు. ఈ చిన్న హరకాత్ ఏదైతే ఉన్నాయో మరి వీటిని వాళ్ళు రాతపూర్వకంగా ఉంచరు. లేకపోయినా అది అల్లాని సరిగ్గా అల్లాని చెబుతారు. అదేవిధంగా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనే జేర్ జబర్ లేకుండా అక్కడ రాసి ఉంటే దాన్ని చదవగలరు, మనం చదవలేము. ఇక మనం అరబ్బులు కాని వారం కాబట్టి మనం చేస్తున్న దోషాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే ఖురాన్ని ఈ విధంగా దోషంగా చదవటం అంటే నిజంగా భయంకరమైన వస్తువు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అది ఇన్నాళ్ళు అవసరం లేదు అని ఎక్కడైతే పక్కన పెట్టారో జేర్ జబర్ అవసరం లేదని, ఆ జేర్ జబర్ మళ్ళీ తిరిగి వచ్చి పుస్తకం లిఖిత రూపంలో చూపించడం మొదలెట్టారు. ఇది ముఆవియా రలియల్లాహు అన్హు కాలంలో హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఆదేశాల మేరకు ఈ విధం జరిగిందని చరిత్ర పుస్తకాల్లో మనకు దొరుకుతుంది. ఇది ఈ విధంగా కొత్త పని వాళ్ళు ఏం చేయలేదు. ఏదైతే మన అవసరం లేకుండా పని జాగుతుందో ఆ అవసరం వచ్చినప్పుడు ఆ వస్తువుని బహిర్గతంగా పుటపై కనపడ్డట్టు రాశారు. నేటికి మన భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ అరబ్బు కాని వాళ్ళు, అరబ్బీ నేర్చుకున్న వాళ్ళు కూడా తమ పుస్తకాల్లో ఇటువంటి వస్తువులు ఎన్నో రాస్తూ ఉంటారు. మరి ఈ రాసిన పుస్తకాల్లో వాళ్ళు కూడా జేర్ జబర్ వాడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ భాష వచ్చేసింది కాబట్టి. కాబట్టి ఈ జేర్ జబర్ అనేది కొత్త వస్తువు ఏమీ కాదు. అరబ్ భాషలో మొదట్లో ఉంది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తఖీన్. ఒక అరబీ వచ్చిన వాడు అది చదువుకుంటాడు. అరబీ రాని వాడికి అలిఫ్ లామ్ మీమ్ చదవాలా, అలం చదవాలా తెలియదు. అందుకని ఆ మార్పు చూపించి ఇది ఇలా చదవాలి అని ఆ గుర్తుల ద్వారా సంజ్ఞల ద్వారా ఏం చేయడం జరిగిందంటే మామూలుగా దీన్ని ప్రోధి చేయడం జరిగింది, సమీకరించడం జరిగింది. ఈ సమీకరణ బిదతు కాదు, కానీ ఉమ్మత్తుకు లాభార్థం చేసి ఉమ్మత్తును దృష్టిలోకి తీసుకొచ్చే ఖురాన్ని పటిష్టం చేయడం జరిగింది, సురక్షితం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఆసరా చేసుకుని నువ్వు కొత్తగా పద్ధతులు లేని పద్ధతులు ఇంట్రొడ్యూస్ చేసిన. రెండోది ఏంటంటే ఈ జేర్ జబర్ అనేది ఏవైతే ఉన్నాయో ఇవి యాడ్ చేయడం వల్ల ఖురాన్ లో ఏ వస్తువు పెరగలేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఎట్టా ఉందో అట్టాగే ఉంది. జేర్ జబర్ రాయడం వల్ల ఖురాన్ లో అలిఫ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని పెరగల. అది అట్టాగే ఉంది, ఇంకా సురక్షితమైంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదవడం రానివాడు చదవగలిగే లెవెల్లో పెరిగింది, సురక్షితమైనది. కాబట్టి ఇందులో పెరగడం కానీ తూంచడం కానీ జరగలేదు. ఇది మనం సురక్షితం చేయడం మాత్రమే జరిగింది. అందుకని దీన్ని ఆసరా చేసుకుని కొత్త బిద్దతుగా వాళ్ళు చేయలేదు కాబట్టి, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసి కాబట్టి మేము నువ్వెవడవయ్యా చేయడానికి? ధర్మంలో నీ స్థానం ఏమిటి? నువ్వు పొట్ట నింపుకునేవాడివి, సామాన్య మానవుడి. నీకు అర్థమైనంత వరకు తెలుసుకుని చేసుకుంటాం అంటే నీకు పండితులు అంతకుముందు ఆ అర్థం తెలియని అర్థంలో ఎన్నో వివరించారు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది గౌరవమైనది. చివరిలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈ ప్రతివాదనలను దృష్టిలో పెట్టుకుని ప్రతివాదనలు తట్టుకోలేక ఇప్పుడు చివరిగా ఇప్పుడు రీసెంట్ గా కొత్త వాదనకు వచ్చారు. కొత్త వాదన ఏంటో మనం చెప్పుకునే మాట ముగించేసేద్దాం. అదేంటంటే మనం దీన్ని ఇబాదత్గా చేయటం లేదండి. అంటే మీరు మీలాద్ అనేది ఇబాదత్గా చేయటం లేదు. మరి ఏ విధంగా చేస్తున్నారు? ఆదత్గా చేస్తున్నారు. అందులో బా తీసేశారు. ఇబాదత్లో నుంచి బా తీసేశారు, ఆదత్గా చేసుకుంటాం. ఏం ఆదత్ చేసుకున్నారు మీరు? ఇది ఏం ఆదత్గా చేసుకున్నారు?
ప్రపంచంలో వాళ్ళందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ప్రపంచంలో చేసుకున్న వాళ్ళ ఈ అలవాట్లు మనకొద్దండి. మీకేం అవసరం లేదు. మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆదరిస్తూ ఉంటే, ఏం చేయాలి అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్క మాట చెప్పాడు. ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని. మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని గనక ఆదరిస్తూ ఉంటే, గౌరవిస్తూ ఉంటే, ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ ఏ పనులు చేశారో ఆ పనులు చేయండి. ఆయన చేయని పనులు చేయవద్దు అని ఖురాన్ క్షేమంగా కటాఖండిగా చెప్పు. రెండోది, ఇప్పుడు మీరు ఆదత్ చేసుకున్నామంటారు. నిజమే. మరి ఆదత్‌గా చేసుకున్నప్పుడు ఆ 12 రబీউল అవ్వల్ మాత్రమే ఎందుకు ఆ రోజు మీరు ఫిక్స్ చేసుకున్నారు? మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆదరిస్తున్నారు. ఆయన స్మరించుకుంటున్నాం. మన అలవాటు ప్రకారం ఆయనపై అల్లాహుమ్మా సల్లి అలా చెప్తున్నాం అని మీరు చెప్పుకున్న వాళ్ళైతే మరి అదే రోజు ఎందుకు మీకు? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శుక్రవారం రోజు నాపై అల్లాహుమ్మా సల్లి ఎక్కువగా చదవండి అన్నారు. బుఖారీలో ఉంది. చదవండి. అందులో ఎవరు మందలించారు కదా! మరి 12 రబీউল అవ్వల్ ఎందుకు చేసుకుంటే అది రోజు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన డేట్ అని ఎందుకు తీసుకున్నారు మీరు మీ పుట్టినరోజు పేరు మీద? అది మీరు గుర్తుంచుకోవాల్సిన తర్వాత. ఎవరన్నా అదే విధంగా ఈ మనస్ మధ్యలో ఒక చిన్న మాట చెప్తున్నాను దీనికి సంబంధించింది. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ కాలి పూతని తొడుగుతుంటారు. అది అలవాటు ప్రకారం ఆనందం కోసం, కళ కోసం, అదే విధంగా నగలు మామూలుగా నగల కోసం ఏసుకుంటున్నామండి. మరి ఎప్పుడైతే నువ్వు నెక్లెస్ తీసి ఇది నార్మల్‌గా నెక్లెస్ తీసి పక్కన ఎలా విధంగా పడేస్తావో, ఈ కాలిపోత అనేది ఏదైతే ఉందో అది తీసి కూడా పక్కన పడేస్తావా నువ్వు? ఒకొక్క వారం రోజులు నువ్వు నగలు తొడుక్కోకుండా ఇంట్లో వేరే పనిలో బిజీగా ఉంటావు. ఈ కాలిపోత కూడా తీసి అలా పెడతావా అని ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అలా ఎలా అవుతుంది అంటుంటారు. మళ్ళీ అది కూడా అలవాటు అది చెడు రోజులకొచ్చేసింది. చెడు పద్ధతిలోకి అడుగు వేసేసారక్కడ. అదే విధంగా ఇంకా వేరే వస్తువులున్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవడానికి సమయం తక్కువుంది కాబట్టి. తర్వాత ఏం చెప్తున్నారంటే, మేము మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గౌరవార్థం చేస్తున్నాం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవార్థం ఇది కాదు అని ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. ఇంకోటంటే చివరగా వాళ్ళేం చెప్తున్నారు కొంతమంది పండితులు గొప్ప గొప్ప పెద్దవాళ్ళు సైతం దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకుంటున్నారు కదా! అని. రైట్. మరి దీన్ని ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు మాత్రమే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇబ్న్ తైమియా గారి దగ్గర పాఠం పొందిన ఇబ్న్ ఖయ్యిం గారు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అని ఈళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారిని, ఆయన శిష్యుల్ని డార్క్ కార్నర్ అంటాం గదా! ఆళ్ళని పక్కన తోసేసి, మిగతా ప్రపంచం మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయింది. పండితులందరూ ఇందులో యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, మీపై కొంతమంది పండితులు నేను పేర్లు చెప్తున్నాను. చూడండి, అల్లామా తాజుద్దీన్ చూడండి ఫాకిహాని. అల్లామా తాజుద్దీన్ ఫాకిహాని. ఈయన ఇమాం ఇబ్నే ఆహ్, షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్నే తైమియా కంటే దాదాపు 600 సంవత్సరాల ముందు పుట్టిన వ్యక్తి ఆయన. ఆయన దీన్ని ఒప్పుకోలేదు. బిదత్ అన్నాడు. ఇబ్నుల్ హాజ్ ఫాసీ రహిమహుల్లా ఉందులుస్‌లో ఉన్న వ్యక్తుల్లో పండితుడు. ఇబ్న్ తైమియా కంటే దాదాపు 400 సంవత్సరాల ముందున్నారాయన. ఈయన కూడా దాన్ని చేయలేదు. సపోర్ట్ చేయలేదు. అబూ ఇసాక్ షాతిబీ, ఇమాం నవవి ఇటువంటి గొప్ప గొప్ప పండితులున్నారు. ఈళ్ళందరూ ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారి శిష్యులు కారు కదా! వీళ్ళు సైతం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు కూడా ఒక పేరున్న ప్రఖ్యాతులు వాళ్ళు. ఇమాం ఇబ్న్ తైమియా మాత్రమే ఒప్పుకోవటం లేదు అంటే, నేను ఇమాం ఇబ్న్ తైమియా గారిని సమర్థిస్తాను. ఆయన నిజంగా హదీస్ ఏంటో, బిదత్ ఏంటో కరాఖండిగా ఖచ్చితంగా జనాల ముందు తెలియజేశారు. ఇస్లాం యొక్క హ్మ్, రూహ్ అంటే దాని రియలమైన స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన జనాలకు తెలియజేశారు. దాని శక్తులన్నీ ఉపయోగించి ఈ రాఫ్జీలైతే ఎవరు ఉన్నారు, బిద్దతీయులు ఎవరు ఉన్నారు, ఖురాఫీలు అయితే ఎవరు ఉన్నారు, వీళ్ళకి విరుద్ధంగా వాళ్ళు ఆయన యుద్ధం చేశారు. తన మాటతోనూ యుద్ధం చేశారు. తన కత్తితోనూ యుద్ధం చేశారు. ఎవరి ముందు తల వంచలేదు ఆయన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథాన్ని పైకి పట్టి చూపించారు. సున్నత్ అంటే ఇది. దీనికి పక్కన ఉన్నది బిదత్ అయిపోతుంది. ఆయన కరాఖండిగా చెప్పారు. కానీ
కొంతమంది పండితులు నిస్సందేహంగా వాళ్ళ లాభాలు కొన్ని దృష్టిలో పెట్టుకుని ఏదన్నా చేసి ఉన్నారు అంటే చేసి ఉండొచ్చు. ఎవరైనా చేస్తారు. ఈ బయట ప్రపంచంలో మన చూడటంలో ఎంతో మంది నాకు ఏదైనా లాభం జరుగుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే గమ్మున ఉండిపోతారు. సైలెంట్ గా ఉండిపోతారు. సహకారం తన అవసరాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళు కొంతమంది పండితులు, ఎక్కువ మంది పండితులు చేస్తున్నారు. ఇబ్న్ తైమియా వాళ్ళ టీం మాత్రం చేయట్లేదు అని చెప్పడంలో ఆస్కారం లేదు, బలం లేదు. చాలా మంది ఇబ్న్ తైమియాకు సంబంధం లేని పండితులు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ రసూలుల్లాహ్ సల్లం గారి మీలా చేయడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఒకవేళ ఎవరు చేస్తున్నారంటే తప్పిదంలో ఉన్నారు అని చెప్పారు. వారు ఎవరన్నా కావచ్చు. వాడు బ్రతికున్న వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు. ఎవరు ఏదైనప్పటికీ ఈ విషయంలో ఖరాఖండిగా మనం చెప్పాల్సిందంటే ఏంటంటే, మనం మన ధర్మానికి కాకుండా వేరే ధర్మంలో ఉన్న వాళ్ళని మనకి ఇమిటేట్ చేసే అవసరం లేదు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు. యూదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇంకోరి మతానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళ అడుగుజాడల్లో ఈ సంబంధమై మనం వెళ్ళే అవసరం లేదు. మనకు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరునే మనం అడ్డం పెట్టుకుని ఆయన్నే పాడు చేసే పని చేస్తున్నట్టే. నేను భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల యొక్క ఉదాహరణ పెద్దగా చెప్పే అవసరం లేదు. కానీ మనకు తెలిసిందంటే, ఒకప్పుడు గౌతమ బుద్ధుడు జనాలని డబ్బు యొక్క వ్యామోహం ఏంటి, దానికి ఎలా బయటపడాలి, తోటి మానవులు ఏ విధంగా గౌరవించాలి, సమాజంలో సంస్కరణ మొదలెట్టాడు ఆయన. ఆ సంస్కరణలు చేసే రోజుల్లో జనాలు ఆయన్ని యాక్సెప్ట్ చేయలే. ఒక అడుక్కునే వ్యక్తిలాగానే సమాజంలో ఉండిపోయాడు ఆయన. రాజకుమారుడై ఉండి కూడా ప్రోత్సాహం ఇవ్వలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలే తయారు చేసి జనాలు ఆయన్నే పూజిస్తున్నారు. ఆయన ఎప్పుడు విగ్రహారాధనల గురించి, లేకపోతే తన విగ్రహంగా తయారు చేసి దాన్ని పూజించమని చెప్పాల. కానీ ఇప్పుడు ఆయన పూజింపబడుతున్నాడు, జనాలు పూజిస్తున్నారు. అదేవిధంగా ఈ జనాలు ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా ఆ ట్రాక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీ వద్ద ఏమంటే, లా తత్తఖిజు ఖబరి ఈదన్, నా ఏదైతే సమాధి ఉందో అక్కడ మీరు ఎటువంటి మేళాలు గాని, ఎటువంటి సామూహిక ఇబాదతులు గాని చేయవద్దు, తతంగాలు చేయవద్దు అని మందలించారు. కాబట్టి ఏ వస్తువునైతే చేయకూడదు అని ముహమ్మద్ సల్లం గారు చెప్పెళ్ళారో అటువైపే జనాలు ఒకదాని తర్వాత ఒకటి అడుగులు వేసుకుంటూ, సామాన్య జనాలను మభ్యపెడుతూ, జనాల దగ్గర తమ అవసరాలు పూర్తి చేసుకుంటూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఎటువంటి సరి అయిన బలమైన ఆధారం లేదు అని మనవి చేసుకుంటూ మాట ముగిస్తున్నాను. సుబ్హానకల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. జజాకుముల్లాహు ఖైరన్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. దీనికి సంబంధించి, ఎందుకంటే ఈ టాపిక్ చాలా సున్నితమైనది కాబట్టి దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు మీకు తన ఉద్భవించి ఉంటే దయచేసి నా వాట్సాప్ మీద పంపించండి. ఇన్షాల్లా దాన్ని పరిశీలించి మీకు ఏమైనా ప్రత్యేకమైన సమాధానం చెప్పాల్సి వస్తే అప్పుడు మీకు ఇన్షాల్లా పంపిస్తాను. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం. జజాకల్లాహు ఖైరన్ వ అహ్సనుల్ జజా. మిర్జా గారు ఒక క్వశ్చన్ అడిగారు, అదే ప్రశ్న అడిగారు. ఇన్షాల్లా మీరు మంజూర్ అహ్మద్ గారు చెప్పినట్టుగా అతను వాట్సాప్లో మీరు ఏదైనా సందేహాలు ఉంటే అతని వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే దానికి సమాధానం మీరు పొందవచ్చు ఇన్షాల్లా. అల్హమ్దుల్లా, మొదటి ప్రసంగము జన మంజూర్ అహ్మద్ గారిది, మీలాదున్ నబీ వాస్తవికత 2వ భాగం జరిగింది. ఇప్పుడు చిన్న ప్రకటన మన నసీరుద్దీన్ జామేయి గారి నుండి. ఆ తర్వాత 2వ ప్రసంగము జనాబ్ రబ్బానీ గారిది ఉంటుంది. ధర్మ ప్రసంగం అంశం ఏంటంటే, ద్వేష దేశంతో చెల్లరాదు అన్న అంశం ఉంటుంది ఇన్షాల్లా. మొదటిగా మొహమ్మద్ నసీరుద్దీన్ గారిది చిన్న ప్రకటన. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ మా బఅద్. అల్లాహ్ యొక్క లెక్కలైన మీ కృతజ్ఞతలు మరియు స్తుతుల తర్వాత ఈ చిన్న అవకాశం ఇచ్చిన
మన యొక్క ప్రియమైన మిత్రులకు, తెలుగు ఫ్రెండ్స్ దోహా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా వ తఖబ్బలల్లాహు జుహూదకుం. ప్రకటన ఏమిటంటే, సోదర మహాశయులారా, నేను ఇక్కడ జుల్ఫీ సౌదీ అరబ్లో జమియతు దావా వల్ ఇర్షాద్ వ తైతుల్ జాలియాత్ అని ఉంది. అల్లా దయ వల్ల ఎన్నో భాషల్లో ఇక్కడ నుండి దావా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. అయితే లాక్డౌన్ ముందు నుండి మన తెలుగు సోదరులకు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అనేటివి అల్హమ్దులిల్లా రంజాన్ కంటే కొద్ది రోజుల ముందు ఉండే మేము ప్రారంభం చేసాము. చిన్నగా ఒకవేళ హోస్ట్ గా ఉన్నవారు నాకు షేర్ చేసే అటువంటి స్క్రీన్ షేర్ గురించి అనుమతించేది ఉంటే ఒక చిన్న ఇమేజ్ నేను ఇక్కడ చూపిస్తాను. బారకల్లాహు ఫీకుం. అల్లా యొక్క దయ వల్ల ప్రస్తుతం వారంలో సుమారు 6 రోజులు 5 రోజులు తెలుగులో చాలా మంచి బ్రహ్మాండమైన ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. కింద మన చాట్ లో నేను జూమ్ యొక్క లింక్ కూడా మీకు ఇన్షాల్లా పంపిస్తాను. అయితే ఈ ప్రోగ్రాంలలో మీరందరూ పాల్గొని చాలా మంచి రీతిలో ధర్మ విద్య నేర్చుకోగలుగుతారు. జుమా రోజు సూరతుల్ కహఫ్ యొక్క తఫ్సీర్ ఉంటుంది ప్రతి జుమా. అలాగే ఆ తర్వాత శనివారం రోజు పిల్లలకు ప్రత్యేకమైన ధార్మిక తరగతులు ఉంటాయి. ఇందులో మా యొక్క టీం సభ్యులు పాల్గొంటారు. అకీదా, తహారత్, నమాజ్, దుఆలు, చిన్న ఖురాన్లోని చిన్న సూరతులు హిఫ్జ్ చేయిస్తారు. ఆదివారం రోజు ప్రస్తుతం సంతాన శిక్షణ గురించి చాలా మంచి ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత మంగళవారం రోజు ఫదీలతు షేఖ్ దుక్తూర్ సయీద్ అహ్మద్ మదనీ హఫిదహుల్లా వారి యొక్క ప్రసంగం ఉంటుంది. మళ్ళీ గురువారం రోజు సంతాన శిక్షణ అనే ఈ పుస్తకం నుండి అల్హమ్దుల్లా దాని వివరణ మేము ఇస్తూ ఉంటాము. ఈ సంతాన శిక్షణ అనే ప్రోగ్రాం ఇప్పటికీ అల్హమ్దుల్లా 7 క్లాసులు జరిగాయి. ఇంకా 2 క్లాసుల తర్వాత ఇది పూర్తయిపోతుంది. ఆ తర్వాత మరో సబ్జెక్ట్ మేము ఎన్నుకొని మరికొన్ని వారాలు చదివిస్తూ ఉంటాము. ఈ విధంగా ఒక క్రమ ప్రకారంగా చాలా మంచి ఇక్కడ నుండి క్లాసులు జరుగుతున్నాయి. అల్లా యొక్క దయ వల్ల ప్రపంచంలో ఉన్న మన తెలుగు సోదరులందరూ కూడా వీటి ద్వారా లాభం పొందాలని మా యొక్క ఆశ ఉంది. అల్లాహు తాలాయే ఈ మాటను చేరవేయగలుగుతాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి నేను తెలుగు ఫ్రెండ్స్ సర్కిల్ వారందరికీ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. జజాకుముల్లాహు ఖైరన్ అహ్సనల్ జజా. ఒకవేళ నాకు షేర్ స్క్రీన్ అనుమతి లభించినదంటే చివరిలో ఈ ఇమేజ్ అనేది పంపిస్తారు. అలాగే చాట్ లో నేను పంపిస్తున్నాను, ఇన్షాల్లా మీరు చూడగలరు. జజాకుముల్లాహు ఖైరన్ అహ్సనల్ జజా వ బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బారకల్లాహు ఫీక్. మీరు లింకులు ఏదైతే ఉన్నాయో ఇన్షాల్లా మీరు వాట్సాప్ ద్వారా కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలోని చాట్లో కూడా షేర్ చేస్తే దానివల్ల అల్హమ్దుల్లా అందరూ లబ్ధి పొందవచ్చు. ఇప్పుడు రెండవ ప్రోగ్రాం జనాబ్ రబ్బానీ గారి దాయి ప్రారంభించేస్తారు ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద్ వఅలా ఆలిహి వ అస్హాబిహి అజ్మഈన్ వ మన్ తబిఅ బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బఅద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. فبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا من حولك فاعف عنهم واستغفر لهم وشاورهم في الأمر فإذا أزمت فتوكل على الله إن الله يحب المتوكلين. وقال الله تعالى في موضع آخر: وما أرسلناك إلا رحمة للعالمين. وقال النبي صلى الله عليه وسلم: الدين النصيحة. قلنا لمن؟ قال لله ولكتابه ولرسوله ولأئمة المسلمين وعامتهم.
తొలగింపబడ్డ శైతానుడి నుండి రక్షింపబట్టుకై అల్లాహ్ యొక్క శరణము కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ ప్రపంచంలో కారుణ్యమూర్తిగా పంపించారు. 21వ సూరా అంబియా ఆయత్ నంబర్ 107లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సకల విశ్వవాసులకు కారుణ్యమూర్తిగా పంపించింది. మరి 3వ సూరా అల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 159లో అల్లాహ్ అంటున్నారు, ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం. అల్లాహ్ యొక్క అనుగ్రహముతో ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు మృదు స్వభావి అయిపోయారు. వలౌ కుంత ఫజ్జన్ గలీజల్ ఖల్బి లన్ఫజ్జు మిన్ హౌలిక్. ఒకవేళ మీరే గనక కఠిన హృదయము, కర్కశ హృదయము గలవారిగా ఉంటే మీ ఇరుప్రక్కల ఎవరు ఉండరు. లన్ఫజ్జు మిన్ హౌలిక్ ఫఅఫు అన్హుం. కావున క్షమా వైఖరి అవలంబించండి ప్రజల పట్ల. వస్తగ్ఫిర్ లహుం, మరి వారి గురించి క్షమాపణ వేయండి. వషావిరుం ఫిల్ అమ్ర్, మీ కార్యాలలో విశ్వాసులందరితో పరస్పరము సలహా తీసుకోండి. వైదా అజంత ఫతవక్కల్ అలల్లాహ్, ఏదైనా విషయం పట్ల మీరు నిర్ణయం తీసుకుంటే, దృఢ సంకల్పం చేసుకుంటే అల్లాహ్పై నమ్మకం పెట్టండి. ఈ ఆయతుల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మృదు స్వభావి, దయా, జాలి, కనికారము, ప్రేమ కలిగినటువంటి ప్రవక్తగా ఈ లోకంలో పంపించారు. కావున కొన్ని ఉదాహరణలు మనం తీసుకుందాము. సహీహ్ బుఖారీలో ఒక హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 6786. ఈ హదీస్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి అవకాశాలను, స్వేచ్ఛలను, ఏదైతే సులభతరం ఉంటుందో దాన్ని తీసుకునేవారు. ఒక 2 విషయాలు ఇచ్చి అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే ఏదైతే సులభం ఉందో దాన్ని తీసుకునేవారు. సులువైనది, విలువైనది. సులువైనది, విలువైనది. ఎలాగైతే బంగారాన్ని చాలా సులభతరంగా తీసుకెళ్ళవచ్చు, అది చాలా విలువైనది. వజ్రాన్ని చాలా సులభతరంగా తీసుకువెళ్ళచ్చు, చాలా విలువైనది. సులువైనటువంటి మాటలు ప్రజల కొరకు, విలువైనటువంటి మాటలు ప్రజల కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వీకరించేవారు. చాలా బరువైనవి, చాలా కఠినమైనవి తీసుకునేవారు కాదు. ఎక్కడైతే స్వేచ్ఛ ఇచ్చారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరియు ధర్మం విషయంలో ఏ విధమైనటువంటి అవకతవకలు జరిగిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా ఎదిరించేవారు. ఇదే హదీస్లో వస్తుంది. తర్వాత ఈ హదీస్లో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన విషయంలో ఎవరైనా ఏదైనా అతిక్రమిస్తే వారిని క్షమాభిక్ష ఇచ్చేవారు, క్షమించేవారు, క్షమా వైఖరి అవలంబించేవారు. తన విషయంలో ఎవరితో కూడా ఆయన బదులు తీసుకోలేదు, పగ తీసుకోలేదు, బదులు తీసుకోలేదు, క్షమించారు, క్షమ వైఖరి అవలంబించారు అని హదీస్లో వస్తుంది. బదర్లో 70 మంది ఖైదీలు దొరికారు. ఈ విషయము ముస్లిం షరీఫ్లో వస్తుంది. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 4588. ముస్లింకి మరొక నంబర్ కూడా ఉంటుంది. ఆ హదీస్ నంబర్ 1763. ఈ హదీస్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దొరికినటువంటి ఆ 70 మంది ఖైదీలలో బదర్లో
వారిని ఏం చేయాలి అనే విషయంలో అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారితో సలహా అడిగారు. వషావిరుహుం ఫిల్ అమ్ర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరంతా కూడా మాకు తెలిసినటువంటి మొహాలే, అటుపక్క ఉన్న వారంతా కూడా మా బంధువులే. అల్లాహ్ తలుచుకుంటే వారు భవిష్యత్తులో ఇస్లాం స్వీకరించవచ్చు. కావున వారి దగ్గర ఫిదియా తీసుకొని, పరిహారం తీసుకొని వారిని విడిచిపెట్టేద్దాం. అదే సలహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు అడిగారు. ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు దొరికారు కాబట్టి దొరికారు, లేకపోతే వీరే మా ప్రాణాలను తీసేవారు. ఒకవేళ వీరిని విడిచిపెడితే వీరు మరలా మాపై దాడి కోసం వస్తారు, కాబట్టి వీరిని మరణ శిక్ష విధించాలి. ఏ రకముగా, ఎలాగైతే ఇటుపక్క తండ్రి ఉంటే అటుపక్క కొడుకున్నాడు, తండ్రి కొడుకుని మరణ శిక్ష ఇవ్వాలి. అలాగే ఇటు కొడుకుంటే అటు తండ్రి ఉన్నాడు, కొడుకు తండ్రిని మరణ శిక్ష ఇవ్వాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారి సలహాను తీసుకోలేదు. అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారి సలహాను తీసుకున్నారు. ఇబ్న్ కసీర్లో వస్తుంది, ఇద్దరి సలహా గురించి ఇమాం ఇబ్న్ కసీర్ రహమతుల్లాహి అలైహి అంటున్నారు, హజరత్ ఈసా అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారి దువాల మాదిరిగా ఉన్నాయి. హజరత్ ఈసా అలైహిస్సలాం వారు తమ జాతి ప్రజల గురించి ఏమన్నారు? 5వ సూరా సూరా మాయిదా ఆయత్ నంబర్ 118లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అంటున్నారు, ఇన్ తుఅజ్జిబుహుం ఫఇన్నహుం ఇబాదుక్. అల్లా, ఈ కోటాను కోట్ల ప్రజలు నన్ను నా తల్లిని పూజించారు, ఒకవేళ నువ్వు శిక్షించదలుచుకుంటే వీరు నీ దాసులే. వైన్ తగ్ఫిర్ లహుం ఫఇన్నక అంతల్ అజీజుల్ హకీం. ఒకవేళ నువ్వు క్షమించదలుచుకుంటే నువ్వు మహోన్నతుడివి, మహాత్ముడివి. వీరందరినీ కూడా శిక్షించు అనలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పై పెట్టేశారు ఆ తీర్పుని. హజరత్ ఈసా అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దాన్ని మెచ్చుకున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా అదే అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏమన్నారు? 14వ సూరా సూరా ఇబ్రాహీం ఆయత్ నంబర్ 35-36లో వస్తుంది, ఫమన్ తబియని ఫఇన్నహు ఇబాదు. ఫమన్ తబియని, అల్లాహ్ ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారు నావారు, మరియు ఎవరైతే నన్ను అనుసరించారో వారి విషయంలో నువ్వు చూసుకుంటావు అని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విగ్రహారాధన గురించి అన్నారు. సూరా ఇబ్రాహీంలో హజరత్ ఈసా అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పినటువంటి మాట అలా ఉంది. హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు 72వ సూరా సూరే నూహ్ ఆయత్ నంబర్ 71వ సూరా సూరే నూహ్ ఆయత్ నంబర్ 26-27లో హజరత్ నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, రబ్బీ ఖాల నూహ్ రబ్బీ లా తజర్ అలల్ అర్ది మినల్ కాఫిరీన దయ్యారా. అల్లా భూమిపై ఒక్క కాఫిర్ని కూడా మిగిల్చి ఉంచవద్దు. ఇన్నక ఇన్ తజరుహుం యుదిల్లు ఇబాదక్. నువ్వు ఒక్కరిని విడిచిపెట్టినా వారు నీ దాసుల్ని అపమార్గాన్ని మరలుస్తారు, మార్గం తప్పిస్తూ ఉంటారు. వలా యలిదు ఇల్లా ఫాజిరన్ కఫారా. వారు కనరు కానీ ఫాజిర్ అవిధేయుల్ని, కాఫిర్లను కంటారు. కావున భూప్రపంచంలో ఉన్న కాఫిర్లందరినీ కూడా పూర్తిగా సమాప్తం చేసి నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారి సలహా తీసుకొని వారందరి వద్ద నుండి ఇక ఫిదియా తీసుకోవలసినటువంటి విధంగా ప్రకటించారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యొక్క ఆయతులు దింపాడు. 8వ సూరా సూరా అన్ఫాల్ ఆయత్ నంబర్ 67-68. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? మా కాన లినబియ్యిన్ అన్ యకూన లహు అస్రా హత్తా యుస్కిన ఫిల్ అర్ద్ తురీదు అర్ద దునియా వల్లాహు యురీదుల్ ఆఖిరా వల్లాహు అజీజున్ హకీం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇది సమంజసము కాదు. వారు బానిసలను తన వద్ద ఉంచుకొని వారి వద్ద నుండి పరిహారం తీసుకోవడం, పూర్తిగా రక్తపాతం చెందించినటువంటి యుద్ధము
చేయకుండా ఈ రకముగా బానిసల ద్వారా ప్రాపంచిక ప్రయోజనం పొందటం ప్రవక్తకి సమంజసం కాదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయత్ చెప్పాడు. ఫలౌలా కితాబు మినల్లాహి సబకు. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి మాట ముందుకే ఖరారై నిర్ణీతమైనటువంటి మాట అవ్వకపోతే లమస్సకుం ఫీమా అకస్తుం అజాబున్ అలీం. మీరు తీసుకున్నటువంటి ప్రపంచానికి బదులుగా మీపై కఠినమైన శిక్ష రావచ్చు. ఈ 2 ఆయతులు దిగాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు ఇద్దరు కూర్చొని ఏడుస్తున్నారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వచ్చారు. వచ్చి అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూబకర్, ఏ కారణంగా తమరు ఏడుస్తున్నారు? నాకు తెలిస్తే నేను కూడా మీతో పాటు కూర్చొని ఏడుస్తాను, మిమ్మల్ని సహకరిస్తాను. ఒకవేళ ఏడవడం రాకపోతే మీ దగ్గర కూర్చొని నేను మిమ్మల్ని సహకరిస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష ఎంత సమీపంలో ఉందంటే ఈ చెట్టు ఉంది కదా, దగ్గరలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు అంత సమీపంలో ఉంది, మాపై శిక్ష వచ్చి పడవలసింది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 69వ ఆయతలో ఏమంటున్నారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు ప్రపంచంలో మాలే గనీమత్ ధర్మ యుద్ధములో వచ్చినటువంటి ధర్మ సొత్తు ధనము హలాల్ చేశాను, కావున మీరు తినండి. ఫకులు గనీమత్ హలాలన్ తయ్యిబా వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. అది పవిత్రం చేశాను కాబట్టి దాన్ని మీరు తినవచ్చు, తీసుకోవచ్చు. ఇదే మాట గనక నా వైపు నుండి నిర్ణయించబడి ఉండకపోతే మీపై శిక్ష వచ్చి పడేది. కాబట్టి మీరు ఫిద్యా తీసుకోవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 69వ ఆయతలో అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకున్నటువంటి నిర్ణయం, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారి సలహా ఎంత లాభం చేసిందంటే దాన్ని మనం అంచనా వేయలేము. తౌరాతులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రస్తావన ఏముందని చెప్పి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుతో అడిగారు సహబా. ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వస్తుంది, హదీస్ నంబర్ 4838. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ఏమంటున్నారు? తౌరాతులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రస్తావన వచ్చింది, ఆయన గుణ లక్షణాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో చెప్పారు. ఫజ్జన్ వలా గలీజన్, ఆయన దుష్కార్యాలు చేసే వ్యక్తిగా ఉంటాడు, కఠినమైన కర్కశ హృదయం కలిగి ఉంటాడు, చాలా మృదు స్వభావి కలిగి ఉంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వలాకిన్ ఫహు వస్ఫహు, క్షమాగుణం కలిగి ఉంటారు ఆయన అని తౌరాతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. మరియు ప్రజలకు మన్నింపుల వైఖరి ఇస్తూ ఉంటారు, ప్రజలతో మన్నింపుల వైఖరి అవలంబిస్తూ ఉంటారు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని తౌరాతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడు. వలా యుత్ఫౌ సయ్యతుం బిసయ్య, కీడుని కీడుతో తొలగించరు ఆయన. ఇద్ఫా బిల్లతి హియ అహసన్, 41వ సూరా హమీమ్ సజ్దా ఆయత్ నంబర్ 33. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 33, 34, మీరు కీడుని మేలుతో మంచితో తొలగించండి. ద్వేషంతో తొలగించలేము, దాన్ని అది చల్లారదు. వలా యత్ఫౌ సయ్యతు బిసయ్య, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణము కీడుని కీడుతో తొలగించారు. వలాకిన్ ఫహు వస్ఫహు, కానీ ఆయన క్షమ గుణము కలిగి ఉంటారు, ప్రజలను క్షమభీక్షిస్తూ ఉంటారు, మన్నింపుల వైఖరి అవలంబిస్తూ ఉంటారు. తర్వాత ఆయన వీధులలో బజార్లలో బిగ్గరగా కేకలు వేసి అరిసేవారై ఉండరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌరాతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణ లక్షణాన్ని ప్రస్తావించాడు.
కావున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బదర్లో దొరికినటువంటి ఆ ఖైదీలతో ఎలా వ్యవహరించారు, అలా వ్యవహరించడం వల్ల జరిగినటువంటి లాభాలు, ప్రయోజనాలు, వారిని మన్నింపుల వైఖరి అవలంబించారు. వారి వద్ద పరిహారం ఫిదియా తీసుకొని వారిని విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? ఒక ఇద్దరు ఖైదీల గురించి నేను చెప్తాను. అలాంటి 70 మంది ఖైదీలు ఉన్నారు. ఒక ఇద్దరు ఖైదీల ద్వారా ఇంత లాభం జరిగిందా అని మనం ఊహిస్తే మరి ఆ 70 మంది ద్వారా ఎంత లాభం జరగవచ్చు? అందులో ఒక వ్యక్తి వలీద్ బిన్ ముగీరా యొక్క కొడుకు వలీద్ బిన్ వలీద్. వలీద్ బిన్ ముగీరా ఎవరండి? మక్కాలో గొప్ప శ్రీమంతుడు. ఆయన కొడుకు వలీద్ బిన్ వలీద్. అలాగే మరొక కొడుకు ఉన్నాడు ఖాలిద్ బిన్ వలీద్. మరొక కొడుకు ఉన్నాడు హిషాం బిన్ వలీద్. ఖైదీగా పట్టుబడిపోయారు వలీద్ బిన్ వలీద్. అప్పుడు ఆయన్ని విడిపించడానికి వారి అన్నదమ్ములు వచ్చారు. ఖాలిద్ బిన్ వలీద్ వచ్చారు, హిషాం బిన్ వలీద్ వచ్చారు. ఆ ఖైదీ ఎవరు దొరికారు? అబ్దుల్లా బిన్ జహష్ రదియల్లాహు అన్హు వారు పట్టుకున్నారు ఖైదీగా. ఆయన 4000 దిర్హంలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సలహా ద్వారా 100 దీనార్లు అడగమన్నారు. ఎందుకంటే వలీద్ బిన్ ముగీరా చాలా కోటీశ్వరుడు, శ్రీమంతుడు. అడిగితే ఖాలిద్ బిన్ వలీద్ అన్నారు అంత ఎక్కువ అన్నారు. హిషాం బిన్ వలీద్ అన్నారు అవును, నీ తల్లికి పుట్టలేదు కదా, నా తల్లికి పుట్టాడు, నీ సొంత తమ్ముడు కాదు కాబట్టి నువ్వు అలా మాట్లాడతావు. ఇదెక్కడ చిరాకు, ఇదొక బాధ అని చెప్పి వెంటనే ఆయన సరే అయితే ఇచ్చేద్దాం ఫిదియా అని చెప్పి వారు అడిగినటువంటి ఫిదియా అంతా కూడా ఇచ్చేసారు. వలీద్ బిన్ ముగీరాని, వలీద్ బిన్ వలీద్ని ఖైదీ నుండి విముక్తినిచ్చారు. ఇంకా తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఆయన విశ్వాసులందరి సమక్షంలో ఎలుగెత్తి కలిమా చదివాడు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అన్నదమ్ములు ఇద్దరు అన్నారు ఇదేంటి, మేము ఫిదియా ఇవ్వక ముందు నువ్వు కలిమా చదువుకుంటే బాగుండు కదా, ఫిదియా ఇచ్చిన తర్వాత కలిమా చదివావేంటి? అప్పుడు వలీద్ బిన్ వలీద్ అంటున్నారు చూడండి, ఫిదియా మీరు ఇవ్వక ముందే నేను కలిమా చదువుంటే మీరు ఫిదియా ఇచ్చేవారు కాదు. వీరి వద్ద డాలు ఉంటే ఖడ్గం లేదు, ఖడ్గం ఉంటే డాలు లేదు, సరైనటువంటి బట్టలు కూడా వీరి దగ్గర లేవు. అటువంటి వారు కూడా అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా హక్ కోసం సత్యం కోసం పోరాడి వారు విజయాన్ని సాధించారు. ఇటువంటి వారికి ధనము దొరకాలని చెప్పి ఉద్దేశంతోనే నేను మీకు ఫిదియా ఇమ్మన్నాను. మీరు ఫిదియా ఇచ్చిన తర్వాత ఎందుకు కలిమా చదివాను అంటే వీరు అనుకోవచ్చు మరణానికి భయపడి లేదా ఫిదియాకి భయపడి కలిమా చదివాడని చెప్పి. అలా అనకుండా ఉండాలని మీరు ఫిదియా ఇచ్చిన తర్వాత నేను కలిమా చదివాను. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు తెలుసా? ఖాలిద్ బిన్ వలీద్, హిషాం బిన్ వలీద్ ఇద్దరు ఏం చేశారు, నీకు ఎలాగుందా, నువ్వు ఇక్కడ ఖైదీ నుండి విముక్తిని పొందామనుకుంటున్నావేమో, ఇప్పుడు మక్కాలో నువ్వు ఖైదీ అయిపోతావని పట్టుకొని తాళ్లే కట్టుకొని ఆయన పట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్తారు. ఆయన మక్కాలో ఖైదీ చేశారు. అలా చేయడం వల్ల ఏమైనా నష్టమైందా? అవలేదు. ఆయన మక్కాలు వెళ్ళి ఖైదీలలో అల్హమ్దులిల్లా ఇస్లాం యొక్క ధర్మ ప్రచారం చేస్తారు. ఒక ఖైదీని విడిచిపెట్టినందువల్ల అల్హమ్దులిల్లా ఆ ఖైదీ ఇస్లాం స్వీకరించారు. ఆ ఖైదీ ద్వారా ఫిదియా దొరికింది. అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు కూడా అదే అంటారు, యుద్ధ సామగ్రి కొరకు, యుద్ధము కొరకు మా దగ్గర ధనం లేదు కాబట్టి ఈసారి ఫిదియా తీసుకోవడం మంచిదంటారు. అలాగే దొరికింది. ఇక ఆయన వెళ్ళిపోయారు మక్కాలో. వెళ్ళిపోయిన తర్వాత మక్కా నుంచి తప్పించుకొని మరలా పారిపోయి మదీనా వచ్చేసారు. చూడండి, ఈయన చేసినటువంటి తబ్లీగ్ ద్వారా అక్కడ ఇస్లాం చాలా మందికి తెలిసింది. ఆ తర్వాత ఈయన వచ్చేసి ఉమ్రా యొక్క ఖజాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వెళ్ళారు. ఎన్ని ప్రయోజనాలు జరిగాయో ఒక్క ఈ సహాబీ ద్వారా చెప్తున్నాను. వలీద్ బిన్ వలీద్ రలియల్లాహు అన్హు ఈయన మరలా వెళ్ళారు
వెళ్ళి ఖాలిద్ బిన్ వలీద్ని పలకరించాలని ఇంటికి వెళ్ళారు. ఖజా ఉమ్రా యొక్క ఖజా చేసుకోవడానికి హిజ్రీ శకం 7లో హుదైబియా ఒప్పందం తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ లేడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అడిగారు ఖాలిద్ బిన్ వలీద్ గురించి. పేరు తీసుకొని తలచుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖాలిద్ బిన్ వలీద్ గురించి. మరియు అన్నారు, ఖాలిద్ బిన్ వలీద్ ఎంతో తెలివైన వాడు. నిజంగా చెప్పాలంటే ఖాలిద్ బిన్ వలీదే తన తమ్ముడు వలీద్ బిన్ వలీద్ కంటే ముందు ఇస్లాం స్వీకరించాలి. అంత తెలివైన వాడు ఖాలిద్ బిన్ వలీద్ రలియల్లాహు అన్హు. కానీ ఖాలిద్ బిన్ వలీద్ ఇస్లాం తీసుకోలేదు. ఆయన నేను అడిగానని చెప్పు. తమ్ముడు వలీద్ బిన్ వలీద్ ఉత్తరం రాస్తాడు, అన్నా నీ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, నిన్ను తలచుకున్నారు, గుర్తు చేసుకున్నారు, నువ్వు ఉంటే నీతో కలిసేవారు, నువ్వు గొప్ప తెలివైన వాడని ప్రశంసించారు. ఆ ఉత్తరం చూసి ఖాలిద్ బిన్ వలీద్ రలియల్లాహు అన్హు చాలా ఆకర్షితులయ్యారు. చూసారా, ద్వేషపూరితమైన మాటలు కాకుండా ప్రేమపూరితమైనటువంటి మాటలు ఎప్పుడైతే ఖాలిద్ బిన్ వలీద్ విన్నారో, ఆ ప్రవక్త యొక్క ప్రాణాన్ని తీయాలనుకునే ఖాలిద్ బిన్ వలీద్ మనసులో ఆ ప్రవక్త పట్ల ప్రేమ జనించింది. ఖాలిద్ బిన్ వలీద్ అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించడానికి బయలుదేరే ముందు అబూ జహల్ కొడుకు ఇక్రమా దగ్గరికి వెళ్ళారు. ఇక్రమాను కూడా ఆహ్వానించారు. నేను వెళ్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి, నువ్వు కూడా రా. ఇక్రమా రానన్నాడు. తర్వాత సఫ్వాన్ బిన్ ఉమయ్యా కొడుకు దగ్గరికి వెళ్ళారు. ఉమయ్యా కూడా తిరస్కరించాడు. ఉస్మాన్ బిన్ తలా బయలుదేరారు ఖాలిద్ బిన్ వలీద్తో. అలాగే అమర్ బిన్ ఆస్ కూడా ఖాలిద్ బిన్ వలీద్తో బయలుదేరారు. అల్హమ్దులిల్లాహ్ వలీద్ బిన్ వలీద్ ని ఖైదీగా చేసుకొని ఫిదియా తీసుకొని విడిచిపెట్టినందుకు వారికి ఫిదియా కూడా దొరికింది. మరియు వలీద్ బిన్ వలీద్ ద్వారా ఖాలిద్ బిన్ వలీద్, తలా బిన్ ఉస్మాన్ బిన్ తలా రలియల్లాహు అన్హు, అలాగే అమర్ బిన్ ఆస్ వారు జట్టుగా వచ్చి అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ రలియల్లాహు అన్హు జంగే మూతాలో పాలు పంచుకున్నారు. అప్పుడే ఆయనకి సైఫుల్లా అనే టైటిల్ కూడా దొరికింది. ఒక్క సహాబీ వలీద్ బిన్ వలీద్ ని మరణ శిక్ష ఇవ్వకుండా ఆయనకి లైఫ్ ఇచ్చి, జీవితం ఇచ్చి, ఫిదియా తీసుకొని విడిచిపెట్టినందుకు ఎంత ప్రయోజనం. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్. అయితే మరొక ఖైదీ గురించి, ఒక ఇద్దరు ఖైదీల గురించి చెప్తాను నేను. అలాగంటే బోల్డ్ 70 మంది ఖైదీలు ఉన్నారు. వారి ద్వారా ఎంతో ప్రయోజనమైంది చరిత్రలో. అల్హమ్దులిల్లాహ్. మరొక ఖైదీ వహబ్ బిన్ ఉమైర్ యొక్క తండ్రి ఉమైర్ బిన్ వహబ్ బదర్లో వచ్చాడు. తండ్రి వెళ్ళిపోయాడు బదర్ నుండి ఇంటికి మక్కాకి. కానీ కొడుకు ఖైదీ అయిపోయాడు. కొడుకు ఖైదీ అయిపోయిన తర్వాత మక్కాలో సఫ్వాన్ బిన్ ఉమయ్యాతో కూర్చొని హతీంలో బాధపడుతుంటున్నాడు. బదర్ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఇక మా బ్రతుకు చాలా చప్పగా ఉంది. బ్రతుకులో అసలు రుచి లేదు. చాలా చప్పటి జీవితం అయిపోయింది మా జీవితం. అవును అంటున్నాడు సఫ్వాన్ బిన్ ఉమయ్యా కూడా, ఉమయ్యా కొడుకు. ఎందుకంటే ఉమయ్యా బదర్లో పోయాడు. ఉమయ్యాను ఖైదీ చేసుకున్నారు. కానీ బిలాల్ రలియల్లాహు అన్హు వారు ఉమయ్యా యొక్క కొడుకును కూడా కొట్టేశారు బదర్ మైదానం. ఎందుకు? అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రలియల్లాహు అన్హు వారికి దొరికినటువంటి ఖైదీలు ఉమయ్యా మరియు ఉమయ్యా కొడుకు. ఉమయ్యా అన్నాడు, అబ్దుర్రహ్మాన్, ఆ యుద్ధ ఆయుధాలకి ఏమొస్తుంది నీకు? అవి పడేయి, నన్ను ఖైదీగా చేసుకో, నేను నీకు ఖరీదైనటువంటి ఎర్రటి వంటలు ఇస్తాను, ఎర్రటి వంటలు సుర్ఖ్ ఊంట్ ఇస్తాను. అబ్దుర్రహ్మాన్ తీసుకున్నారు, ఆనందపడి అన్ని పడేశారు. తీసుకొని వెళ్తున్నారు. దూరం నుండి చూశారు. ఎవరు చూశారు? బిలాల్ రలియల్లాహు అన్హు మక్కాలో మండు టెండలో పడుకోబెట్టి కొట్టే తన యజమాని
ఆ రోజు ఆ మైదానములో కనిపించాడు. బిలాల్ రలియల్లాహు అన్హు వారు అన్నారు, ఇప్పుడు దొరికావు నీవు నాకు, నువ్వు ఎంత హింసించేవాడివో నాకు అని పరిగెట్టుకుంటూ వచ్చారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ అన్నారు, నా ఖైదీలు, నా వాటా పోతుంది, నువ్వేం చేయొద్దు. అబ్బే, నేను నీ మాట వినను అబ్దుర్రహ్మాన్. ఈరోజు అబ్దుర్రహ్మాన్ బోర్లా వాళ్ళపై పడిపోయారు. అయినా సరే బిలాల్ రలియల్లాహు అన్హు వారు వారిద్దరిని కూడా మరణశిక్ష విధించారు. వారిద్దరు చనిపోయారు. ఉమయ్య యొక్క కొడుకు బిలాల్ రలియల్లాహు అన్హు ఇది చేసిన తర్వాత అబ్దుర్రహ్మాన్ కూడా గాయాలు తగిలాయి. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ అన్నారు, నా యుద్ధ సామగ్రి పోయాయి, ఖైదీలు కూడా పోయారు. ఆ ఉమయ్య యొక్క కొడుకు సఫ్వాన్ ఉమైర్ బిన్ వహబ్ అంటున్నాడు, ఉమైర్ నువ్వు వెళ్ళు. ఆ ఉమైర్ బిన్ వహబ్ అంటున్నాడు, చూడు సఫ్వాన్, నిజంగా చెప్తున్నాను, నాపై అప్పుల భారం ఉంది. రెండవది, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి పోషణ బాధ్యత కూడా నాపై ఉంది. ఈ బాధ్యతలు గనక లేకపోతే, లేదా ఈ బాధ్యతలు గనక ఎవరైనా చూసుకుంటే, నేను వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పని పూర్తి చేసి వచ్చేస్తాను. ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? హరంలో, కాబాలో, హతీం దగ్గర. ఈ హదీసు ఎక్కడొస్తుంది? సహీహ్ బుఖారీలో వస్తుంది, సీరతున్ నబీలో కూడా వస్తుంది. సఫ్వాన్ అంటున్నాడు, నువ్వు వెళ్ళు ఉమైర్, నువ్వు వెళ్ళు, నీ అప్పుల భారం నేను చూసుకుంటాను, నీ కుటుంబ బాధ్యత నేను చూసుకుంటాను, వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పని పూర్తి చేసి వచ్చి. ఉమైర్ ఆ నిర్ణయంతో బయలుదేరుతున్నాడు. మదీనా వస్తున్నాడు. ఉమర్ రలియల్లాహు అన్హు వారు ఒక చోట కూర్చున్నారు. సహాబా అందరితో డిస్కషన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు బదర్ యుద్ధంలో జరిగిన సంఘటనల గురించి. దూరం నుండి చూస్తున్నారు. ఒక దురుద్దేశంతో వచ్చాడు ఉమైర్. ఆ వ్యక్తి బదర్లో మా యొక్క సైన్యాన్ని చూడటానికి, ఎంతమంది ఉన్నామో చూడటానికి వచ్చినటువంటి వ్యక్తి ఉమైర్. కాబట్టి ఏదో దురుద్దేశంతో వచ్చాడని పరిగెట్టుకుంటూ ఉమర్ రలియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళన్నారు, ఓ ప్రవక్త, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమైర్ ఖడ్గం తీసుకొచ్చాడు, ఏదో దురుద్దేశంతో వచ్చాడు. కానీ ఆ మహనీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఉమర్, తొందరపాటుతనం పడదు, వాడిని విడిచిపెట్టే, నేను చూసుకుంటానని. ఉమర్ రలియల్లాహు అన్హు వెళ్ళిపోయి తన జట్టుతో అందరితో అన్నారు, మీరు వెళ్ళి జాగ్రత్తగా చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దాడి చేయడానికి వచ్చినట్టున్నారు వారు. ఉమర్ రలియల్లాహు అన్హు ఎంత చక్కగా గుర్తించారు చూడండి. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా స్పందించారు? ఉమైర్ని పిలిపించారు. ఉమైర్, ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చాను? నా కొడుకున్నాడు వహబ్ని ఖైదీ నుండి తీసుకెళ్ళటానికి, ఫిదియాజీ తీసుకెళ్ళటానికి వచ్చాను. లేదు, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పటం లేదు. అంతే, వేరే ఉద్దేశం ఏమీ లేదు, ఆ ఉద్దేశంతోనే వచ్చాను. లేదు ఉమైర్, నువ్వు ఇంకా కూడా నిజం చెప్పటం లేదు అని చెప్పి ఏమంటున్నారు? ఉమైర్, నిజం చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు? ఈ ఖడ్గం ఎందుకు తీసుకొచ్చా? ఈ ఖడ్గాలు నాశనమగును, బదర్లో ఏమైనా ఉపయోగపడ్డాయా అంటున్నాడు ఉమైర్ బిన్ వహబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఉమైర్, మాటల గారిలో పెట్టొద్దు, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. నువ్వు సఫ్వాన్ ఏం మాట్లాడుకున్నారు హతీం దగ్గర కూర్చొని? ఆశ్చర్యపోయాడు. అక్కడ మూడో వ్యక్తి ఎవరు లేరు? నీ బాధ్యత సఫ్వాన్ తీసుకోలేదా? ఇక్కడ పంపించలేదా? ఉమైర్ ఆశ్చర్యపోయాడు. మూడో వ్యక్తి ఎవరు లేరు, ఈయనకి ఎలా తెలిసింది? ఈయన నిజంగా అల్లాహ్ యొక్క ప్రవక్త. ఆయనలో విశ్వాసం జనించింది. వెంటనే ఎలుగెత్తి చెప్పాడు, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు అంటున్నారు,
నా దృష్టిలో ఆ వ్యక్తి పంది అనే పదం వాడారు, పంది కంటే హీనంగా ఉండేవాడు. కానీ అల్హమ్దులిల్లా కలిమా చదువుకున్న తర్వాత నా దృష్టిలో ఆ వ్యక్తి నా సొంత కొడుకుల కంటే విలువైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అల్హమ్దులిల్లా. లా ఇలాహ ఇల్లల్లాహ్. కలిమా ఒక పంది లాంటి జంతువుని కూడా తన సొంత కొడుకు కంటే విలువైన ఒక మనిషిగా మార్చింది ఒక కలిమా. అవునండి, వజ్రం అందులో ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. ఎలా తయారవుతుంది? బొగ్గుతో తయారవుతుంది. బొగ్గులో కూడా కార్బన్ ఉంటుంది, వజ్రంలో కూడా కార్బన్ ఉంటుంది. ఆ బొగ్గే వజ్రం అవుతుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అద్భుతంతో చేస్తున్నాడు. అది మనిషి ఎవరు చేయలేరు. అలాగే ఒక కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ బొగ్గు లాంటి ప్రజలను వజ్రాలుగా మారుస్తుంది. ఉమర్ రలియల్లాహు అన్హు వారి దృష్టిలో పంది లాంటి నీచమైన వ్యక్తి తన సొంత కొడుకు కంటే ఉత్తముడుగా గుర్తింపు పొందాడు. కలిమా అంత గొప్ప విషయం. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంత గొప్పది. అల్హమ్దులిల్లాహ్. అందుకే అరబ్బులు ప్రపంచాన్ని వెళ్ళారు. అల్హమ్దులిల్లాహ్. ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి గుర్తింపు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ప్రపంచానికే తలమానికులయ్యారు. ప్రపంచాన్ని ఏలేదు. అది కల్మా యొక్క బలం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి నేర్పించినటువంటి గొప్ప క్రమశిక్షణ. అల్హమ్దులిల్లాహ్. ఉమర్ రలియల్లాహు అన్హు అక్కడ తొందరపడ్డారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా స్పందించారు? ఆ స్పందనలో ఎలా మారిపోయారు అక్కడ పరిస్థితి అంతా కూడా. ఆ తర్వాత ఏమైంది? మక్కాలో దండోరా చేస్తున్నాడు సఫ్వాన్ బిన్ ఉమయ్య. ప్రజలారా సంతోషించండి, పండగలు చేసుకోండి, కాసేపట్లో మీకు గొప్ప శుభవార్త వస్తుంది మదీనా నుండి. మీకు కలిగినటువంటి గాయం, బదర్ యొక్క గాయం మీరు మర్చిపోతారు, అది మానిపోతుంది అని దండోరా వేస్తే చాటుతున్నాడు. వెనక నుండి ఒకరు వచ్చి తట్టారు. తట్టి సఫ్వాన్, ఏం మాట్లాడుతున్నావు? ఉమేర్ కల్మా చదివేసుకున్నాడు. అది అసంభవమే. ఎందుకు అసంభవం? ఆయన కల్మా చదువుకున్నాడు. మక్కాలో ఉన్నప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బద్ద శత్రువులలో ఒక శత్రువు ఉమైర్ బిన్ వహబ్. అల్హమ్దులిల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంభాషణ ఉమైర్తో ప్రేమ మరియు పూర్తి మనస్సుతో మాట్లాడుతూ ఉమైర్ని ఆహ్వానించటంలో, పలకరించటంలో, ప్రేమపూర్వకంగా మాట్లాడటంలో అంతటి బద్ధ శత్రువు ప్రాణ స్నేహితుడుగా మారిపోయాడు. فإذا الذي بينك وبينه عداوة كأنه ولي حميم. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇద్ఫా బిల్లతి హియ అహ్సన్. కీడుని మీరు మేలుతో తొలగించండి. అప్పుడు మీ మధ్య వారి మధ్య ఉన్నటువంటి శత్రుత్వము ప్రాణ స్నేహంలో మారిపోతుంది. ఉమైర్ బిన్ వహబ్ అన్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ప్రాణ శత్రువుగా నేను ఉండేవాడిని, ఇక నేను మీ ప్రాణ స్నేహితుడిని. మీరు నాకు అనుమతి ఇవ్వండి. ధర్మ సేవలో, ఎలాయ్ కలిమతుల్లాలో, కలిమా యొక్క చాటడంలో, ఈ ధర్మం చాటడంలో నేను మక్కాలో వెళ్ళి శ్రమిస్తాను. లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్తూ అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటుతూ మక్కాలో ప్రవేశించాడు ఉమైర్ బిన్ వహబ్ రలియల్లాహు అన్హు. అల్హమ్దులిల్లాహ్. మక్కా ఫతా సందర్భంలో ఉమైర్ బిన్ వహబ్ యొక్క కొడుకు కూడా అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాడు. ఈ ఉమైర్ బిన్ వహబ్ నే పంపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సఫ్వాన్ పారిపోయాడు, సఫ్వాన్ని పిలుచుకుందా, వారికి నేను ఇక్కడ అమనిస్తాను, ప్రశాంతత ఇస్తాను, ప్రాణభయం లేదు, పిలుచుకుంటా అన్నారు. అదే ఉమైర్ ఖైదీ వహబ్ బిన్ ఉమైర్
ఒక్క ఖైదీ వహబ్ బిన్ ఉమైర్ని విడిచిపెట్టినందుకు అల్హమ్దులిల్లా జరిగినటువంటి ప్రయోజనం ఇక్కడ మనకు తెలుస్తుంది. కావున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వలా యత్ఫౌ సయ్యతున్ బిసయ్య అని తౌరాత్ వల్ల చెప్పాడు. ఆయన కీడుని కీడుతో తొలగించేవారు కాదు, కీడుని మేలుతో తొలగించేవారు. కీడుని మేలుతో తొలగించేవాడు అని తౌరాతులో ప్రస్తావన జరిగింది. ఇప్పటికి కూడా ఉంది. యెషయా గ్రంథం 42 అధ్యాయం 42లో చూసుకున్నట్టయితే ఈ గుణ లక్షణాల గురించి చెప్పారు. అయితే అప్పుడు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారు చెప్పేటప్పుడు ఈ హదీస్లో ఎలా ఉందో అలా ఇప్పుడు కనిపించలేదు తౌరాత్ గ్రంథం, యెషయా గ్రంథం. సరే, ఇక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక సంఘటన నేను చెప్పి ముగిస్తాను. ఆ సంఘటన సహీ బుఖారీలో వస్తుంది. హదీస్ నంబర్ 4670, 4671, 4672 ఈ హదీసుల్లో అబ్దుల్లా బిన్ ఉబై మునాఫిక్ల యొక్క నాయకుడు చనిపోయాడు. చనిపోతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి అబ్దుల్లా బిన్ ఉబై యొక్క కొడుకు అబ్దుల్లా వస్తున్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా నాన్నగారి యొక్క కోరిక ఉండేది, మీ యొక్క చొక్కా మా నాన్నగారిని తొలగించాలి. మరొక కోరిక, మీరు జనాజా నమాజ్ చదివించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా ప్రేమగా అబ్దుల్లాని సమాధానం ఇచ్చారు, నేను వస్తాను, తప్పనిసరిగా చదివిస్తాను జనాజా నమాజ్. వెళ్ళారు, తమ చొక్కా తొలగించారు. అబ్దుల్లా బిన్ ఉబైకి జనాజా నమాజ్ కోసం నిలబడ్డారు. ఈ హదీస్లో వస్తుంది, సహీ బుఖారీలో హదీస్ నంబర్ 4670, 4671, 72. అయితే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వెనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కమీజ్ని పట్టుకొని లాగుతున్నారు. మరి అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మర్చిపోయారా వీడిని? ఫలానా టైంలో ఎలా మోసం చేశాడు, ఉహద్ యుద్ధంలో ఎలా తీసుకువెళ్ళిపోయాడు 300 మందిని, మరియు ఉమ్ముల్ మొమినీన్ మాతృమూర్తి ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హాపై నింద మోపే వారిలో ప్రధానమైన వాడు వీడే. ఇలా ఎన్నో సార్లు మోసం చేశాడు, మీరు మర్చిపోయారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, ఉమర్ విడిచిపెట్టు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 9వ సూర తౌబా ఆయత్ నంబర్ 80లో ఏమన్నాడు? ఇస్తగ్ఫిర్ లహుం ఔ లా తస్తగ్ఫిర్ లహుం ఇన్ తస్తగ్ఫిర్ లహుం 70 మర్రా లన్ యగ్ఫిరల్లాహు లహుం. వీరి గురించి మీరు క్షమాపణ వేడినా వేడకపోయినా ఒకటే. ఒకవేళ మీరు 70 సార్లు వీరి గురించి క్షమాపణ వేసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు తెలుసు ఉమర్? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ 2 విషయాలు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. 2 విషయాలలో క్షమాపణ వేడినా వేడకపోయినా. అదే హదీస్ మనం విన్నాం 6786. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు 2 విషయాల గురించి స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు సులువైన తీసుకునేవారు, విలువైన తీసుకునేవారు. కఠినమైనది, కష్టతరమైనది తీసుకునేవారు కాదు. ప్రపంచ మానవులకు ప్రయోజనకరమైన తీసుకునేవారు, మానవ జాతికి మేలు చేసేది తీసుకునేవారు, కీడు చేసేది, నష్టం చేసేది తీసుకునేవారు కాదు. సూర్య బహరాలో ఆయత్ నంబర్ 6లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, సవాఉన్ అలైహిం అన్జర్తహుం అమ్ లమ్ తుంజిరహుం లా యుమినూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు సమానమే, వారిని మీరు హెచ్చరించినా హెచ్చరించకపోయినా సమానమే. వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా. చూసారా, 2 ఆప్షన్స్ ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ రెండిట్లో ప్రజలకు మేలైనది, ప్రజలకు సులువైనది, ప్రజలకు ప్రయోజనకరమైనది ఏంటి? హెచ్చరించిన. హెచ్చరించినా హెచ్చరించకపోయినా సమానమే. ఎందుకంటే వారు విశ్వసించారు. ఖతమల్లాహు అలా ఖులూబిహిం వలా సమీమ్ వలా అబ్సారిహిం గిషావ. వారి హృదయాలకు ముద్ర పడిపోయింది, చెవులపై ముద్ర పడిపోయింది, కళ్ళపై తెర పడిపోయింది. వారు విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లాహ్ 2 విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు హెచ్చరించినా హెచ్చరించకపోయినప్పుడు హెచ్చరించేవారు. అందులో ప్రయోజనం ఉంది కాబట్టి. అలాగే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 70 అనే సంఖ్య చెప్పాడు, నేను 70 కంటే ఎక్కువ సార్లు క్షమాపణ పెడతాను. 70 చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 70 కంటే ఎక్కువ సంఖ్య లేదా? 71 ఉంది, 72, 73, 74. ఉమర్ ఫారూక్
గప్చుప్ అయిపోయారు. ఒక రివాయత్లో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ ఫారూక్ రదియల్లాహు తోశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తోసిన ఆ తోపు కింద పడిపోయారు ఉమర్ ఫారూక్ రదియల్లాహు వారు. మరియు అన్నారు, ఉమర్ నీ తల్లి నిన్ను కనకపోతే బాగున్నావు. ఆ కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను కింద తోశారు. ఆ క్షణాల్లోనే ఆ తర్వాత మరొక ఆయత్ దిగుతుంది, 84వ ఆయత్. ఉమర్ ఫారూక్ ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమర్థిస్తూ ఆయత్ దిగుతున్నారు, వలా తుసల్లి అలా అహది మిన్హుమ్ మాత అబదన్ వలా తకుమ్ అలా ఖబరి ఇన్నహుమ్ కఫరు బిల్లాహి వ రసూలి. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇక పైన ఎప్పుడు కూడా ఇటువంటి వారి జనాజా నమాజ్ మీరు చదవకండి. మరి ఇటువంటి వారి సమాధిపై నిలబడి మీరు క్షమాపణ వేడకండి. వీరు అల్లాహ్ మరియు ప్రవక్తను తిరస్కరించిన తిరస్కారులు. వమాతు వహుం ఫాసికూన్, అవిధేయులుగా మరణించారు. చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జనాజా నమాజ్ చదివించినందుకు ఈ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్హమ్దులిల్లా, అది ఎంత ప్రయోజనకరమైందంటే 1000 మంది ఇస్లాం స్వీకరిస్తారు. 1000 మంది ఇస్లాం స్వీకరించే భాగ్యం దొరికింది ఆ మహనీయులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ జనాజా నమాజ్ చదివించినందుకు. అందుకే సులువైనది, విలువైనది స్వీకరించేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రజలకు ప్రయోజనకరమైనది స్వీకరించేవారు. అంతగా తాపత్రయపడేవారు ప్రజల గురించి. فلعلك باكع نفسك على آثارهم إن لم يؤمن بهذا الحديث أسفا. 18వ సూర కహఫ్ ఆయత్ నంబర్ 6 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్ను నీవు నాశనం చేసుకుంటావేమో, ప్రజలు నమ్మటం లేదని ఈ ఖురాన్ని, ఈ సందేశాన్ని. అంతగా ఆయన బాధపడేవారు, తాపత్రయం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చొక్కా తొడిగించారు. దానికి ఒక కారణం కూడా ఉంది. ఖైదీలలో అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉండేవారు. ఆ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారికి ఆయన దేహం చాలా దారుణంగా, చాలా బలంగా ఉండేవారు. చాలా హైట్గా పర్సనాలిటీ ఉండేవారు. ఎవరి చొక్కా కూడా సరిపోలేదు. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉబై యొక్క చొక్కా సరిపోయింది. ఆయన దగ్గర చొక్కా తీసుకొని తన చిన్నానికి ఇచ్చినందుకు ఆ రుణం తీర్చడానికి, ఆ అప్పు తీర్చడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చొక్కా తొడిగించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చొక్కా తొడిగించిన, జనాజా నమాజ్ చదివించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని స్వీకరించలేదు. చాలా మంది అనుకుంటారు మేము ఫలానా బాబా, ఫలానా వలి యొక్క దుప్పటి తీసుకొచ్చాము, అది కఫన్లో వాడాము. కాబా యొక్క గలాఫ్ తీసుకొచ్చాము, కఫన్లో వాడాము. విశ్వాసి కాకుండా అవిశ్వాసి అయితే మీరు ఏది వేసినా అది నిరుపయోగం. ఎలాగైతే అబ్దుల్లా బిన్ ఉబైకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చొక్కా ఉపయోగపడలేదు. అంతకంటే విలువైనది ప్రపంచంలో మరొకటి లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేహానికి అంటుకున్నటువంటి చొక్కా విలువ ఎంతో విలువైనది, దాన్ని వర్ణించలేదు. కానీ అక్కడ ఒక అవిశ్వాసికి, ఒక మునాఫిక్కి నిరుపయోగం అయిపోయింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చాలా దయ మరియు జాలి, చాలా ప్రేమగా ప్రజలతో మసలుకునేవారు. క్షమభిక్ష కలిగి ఉండేవారు. క్షమాపణ గుణము ఆయనలో చాలా ఎక్కువ ఉండేది. అందుకే తన విషయంలో ఎప్పుడు కూడా ఎవరితో ఆయన బదులు తీసుకోలేదు. ఒక సంఘటన నేను చెప్పి ముగిస్తాను. సహీహ్ బుఖారీలో వస్తుంది, హదీస్ నంబర్ 6927. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భార్య అయినటువంటి, విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హాతో కూర్చొని ఉన్నారు. ఈ లోపు ఒక వ్యక్తి మునాఫిక్ వచ్చింది. మునాఫిక్ల ఒక సమూహం వచ్చింది. వచ్చి అస్సలాము అలైక యా ముహమ్మద్. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా ఏమన్నది? వాలైకుం అస్సలాం వలానతుకుం. మీరు కూడా నాశనం అవ్వాలి, మీపై అల్లాహ్ యొక్క శాపం కురవాలి అనేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆయిషా ఏమి ఇలా మాట్లాడుతున్నావు? ఇన్నల్లాహ రఫీకున్ యుహిబ్బుర్ రిఫ్క్. అల్లాహ్ మృదు స్వభావాన్ని ప్రేమిస్తాడు. అల్లాహ్ మృదు స్వభావాన్ని ప్రేమిస్తాడు. ఆయిషా ఎందుకు అలా మాట్లాడుతుంది?
ఓ ప్రవక్త మీరు వినలేదా వాడేమన్నాడు? ప్రవక్త సలాసం అంటున్నారు, ఆయిషా నువ్వు వినలేదా నేనేమన్నాను? ఏమన్నారు ఓ ప్రవక్త మీరు? నేను వాలేకుం అన్నాను. సేమ్ టు యూ, నీపై కూడా అన్నాను. వారు నన్ను నాశనమైపో అని శపిస్తే నేను వాలేకుం మీపై కూడా అన్నాను. అది వినలేదా అన్నాను. చాలా సింపుల్ గా మహాప్రవక్త సలాసం సమాధానించారు. ఇక్కడ చెప్పారు ప్రవక్త సలాసం, ఇన్నల్లాహ్ రఫీకున్, అల్లాహ్ సుబ్హానహు తఆలా చాలా మృదు స్వభావం, యుహిబ్బుర్ రిఫ్క్, మరియు మృదుత్వాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రేమిస్తాడు. దీనితో నేను ముగిస్తున్న. అల్లాహ్ సుబ్హానహు తఆలాతో దుఆ చేస్తున్న. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్షల నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్షల నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు. నీ అర్ష నీడలో మాకు స్థలం ప్రసాదించు. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి సిఫారసు మా కోసం ఆయన చేతులారా జామె కోసం ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి మేము మా కుటుంబ సభ్యులతో సహా రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ వఖినా అదాబన్నార్. రబ్బనా